ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. మంచిది. మరొకమారు మన ప్రియమైనటువంటి సహోదరి యొక్క గృహంలో మరొక కుటుంబ కూడికను, హౌస్ హోల్డ్ మీటింగ్, కాటేజ్ మీటింగ్ వీటిని ఏర్పాటు చేసినటువంటి ఆ మనుషులకు అలాంటి ప్రేరేపణ కలగజేసిన దేవునికి ప్రాముఖ్యముగా మనుషులకు కాదు కానీ కేవలం దేవుడికి మాత్రమే ఘనత చెందును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. మనం సమయాన్ని సద్వినియోగపరచుకునేలాగున మనమందరము కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లేఖనములలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్న కొద్ది అంశాలు మనం గమనించుదాం. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను, గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునేది. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావనెను. అందుకతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినను. అందుకైనా, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిండినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచ్చు. నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టని. ఎలయనగా ఆమె జీవము గల ప్రతివానికి నీ తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో
దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేసను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, మా సహాయకుడా, ఈ లేఖనములను కానీ ఈ లేఖనములలో ఉన్న జీవమును కానీ ఒకడు గ్రహించాలంటే ప్రభువా, దానికి కావలసినటువంటి ఆ రిసీవర్ అనేటువంటి ఆ వాక్యము, ఆ గ్రహింపు శక్తి మాలో ఉండకపోతే మేము గ్రహించలేము నాయన. నువ్వు ఆకర్షించకపోతే మీ యొద్దకు మేము రాలేము ప్రభువా. కనుకనే మేము ఈ సమయంలో మీరు మమ్మల్ని ఆకర్షించమని, మీరు మాకు గ్రహింపు శక్తినివ్వమని, మీరు తండ్రి ప్రభువా నీ వాక్యము చేత మమ్మల్ని పోషింపజేయమని, ఆ జీవమును మేము పొందుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుని ప్రియమైన పిల్లలందరికీ కావలసినటువంటి తండ్రి ప్రభువా ఆ ఆహారమును, ఆ జీవమును, ఆ ప్రత్యక్షతను, ఆ వివేచనను, నీ యొక్క మాటలను వీరికి దయచేయమని, మాట్లాడుచుండగా కూడా ప్రభువా నన్ను సంపూర్ణంగా నీ యొక్క ఆధీనంలో మాత్రమే ఉంచుకొనమని, ఇక్కడ నీకోలాయితల క్రియలు కానీ, మనుషుని ఆత్మలు కానీ, దురాత్మ యొక్క ఆత్మల ప్రభావములు కానీ, నిద్ర అనే ఆత్మలు కానీ ఏవి కూడా లేకుండా కేవలం నీ ఆత్మ నడిపింపులోనే సమస్తము జరుగులాగానే సహాయము దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. నేను కొద్ది నిమిషాలే మాట్లాడతాను. ఈ కొద్ది నిమిషాలు కూడా నేరుగా సూటిగా మీతోనే మాట్లాడతాను. దయచేసి ప్రతి విషయాన్ని కూడా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు కొంచెం యామరపాటుగా ఉన్న మనుష్య జ్ఞానాన్ని వాడినా, ఇదివరకు మీరు వినినటువంటి ఆ జ్ఞానముల చేత కానీ, మీకుండేటువంటి మీ అవగాహనల చేత కానీ మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తే మీరు పట్టుకోలేరు. ప్రభు యొక్క ఆత్మ సహాయాన్ని మీరు అడుగుతూ ఉండండి. మీరు ఈ యొక్క మాటలు వింటూ ఉండగా కూడా మధ్యలో ప్రభువా నాకు అర్థమవునట్లుగా నాకు సహాయం దయచేయు, నేను దిద్దుబాటు చేసుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను తండ్రి, నన్ను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా, నాకు ఈ లోకంలో ఏది ప్రాముఖ్యము కాదు నాయనా, కేవలం నీ వాక్యమే నాకు ప్రాముఖ్యమైనది, ఈ వాక్యము కోసము నేను దేన్నైనా సరే పక్కన పెట్టగలుగుతాను అనేటువంటి సంకల్ప బలం ఉన్న వాళ్ళు మాత్రమే పట్టుకోగలిగేటువంటి వర్తమానం ఇది. నేను చెప్పేది 7వ సంకల్ప వర్తమానం అంతా కూడా అలాంటిదే. అది ప్రత్యేకమైన వర్తమానము, అందరి కోసం పంపించబడింది కాదు. పౌలు గారు ఒక మాట అంటూ ఉంటారు, యామని నేను వారికైతే అపోస్తులుడను కాకపోవును కానీ మీకు మాత్రం అపోస్తులుడనే. ఆయన ఎవరి కొరకైతే పంపించబడినాడో వారికి ఈయన ఖచ్చితమైనటువంటి అపోస్తులుడై ఉన్నాడు. అంతేకాకుండా ఈయన ఎలాగున ప్రపంచమంతటికీ కూడా తనని గురించి మాట్లాడుచున్నటువంటి మాటలుగా కనబడుతున్నప్పటికీ ఆయన అపోస్తులుడుగా ఉన్నటువంటి విషయం మాత్రం కొంతమంది కోసమే. అలాగే ఈ వర్తమానం కూడా అంతేనండి. ఈ వర్తమానము అందరి కోసం రాలేదు, ఈ వర్తమానము కొందరికి వచ్చింది. ఈ వర్తమానంలో ఎవరైతే నిజముగా దేవుడి బీజము కలిగి నేను దేవుని యొక్క వధువుని, నేను దేవుని యొక్క ఆ ముందు నిర్ణయంలో ఉన్నవాడను ఉన్నదానను అని నమ్ముచున్న వారికే తప్ప మిగిలిన వాళ్ళ కోసం ఈ వర్తమానం కాదు. ఈ 7వ సంకల్ప వర్తమానికుడు కూడా అందరి కోసం పంపించబడలేదు. ఎందుకంటే ముత్యములు పందుల ముందు వేయడానికి దేవుడు అన్నిటికీ కూడా అంగీకరించడు. కనుకే ఈ వర్తమానికుడు అందరి కోసం కాదు, ఈ వర్తమానము అందరి కోసం కాదు. అయినను యేసు ప్రభు దినములో జరిగినట్లుగానే ఆయన మాట్లాడినట్టు ఒక మాట నేను మరలా ఇక్కడ పలుకుదును. అది ఏంటయ్యా అంటే, బలాత్కారముగా ఈ వర్తమానం పట్టబడతా ఉంది, బలాత్కారముగా పరలోక రాజ్యం పట్టబడతా ఉన్నదని యేసు ప్రభు వారు ఎట్లా మాట్లాడినారో అదే రీతిగా బలాత్కారముగా ఈ వర్తమానం పట్టబడుతుంది. యేసు ప్రభు వారు ఆ మాట పలికాడంటే ఏ ఉద్దేశంతో పలికినట్టయ్యా? ఎవరైతే బాప్తిస్మం తీసుకోవడానికి బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి ఆయన చెప్పిన బోధంతా వింటున్నారు, కానీ బాప్తిస్మాలు అయితే తీసుకుంటున్నారు, కానీ మారు మనసు ఎవరికి లేకుండానే బాప్తిస్మాలు తీసుకుంటున్న విధానాన్ని బట్టి చూసి బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క పరిస్థితుల్లో జరిగిన సమస్యను బట్టి యేసు ప్రభు వారు అంటారు, ఇక్కడ బలాత్కారంగా పరలోక రాజ్యాన్ని పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది, కానీ నిజముగా స్వతహాగా స్వతంత్రముగా దేవుడికి తమ్మును తామును అప్పజెప్పుకొని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చిన వారి యొక్క విషయాలు చూస్తే వారు లేరు, కనబడతలేదు, చాలా తక్కువ అంటున్నాడు ఆయన. అదే రీతిగా ఈ వర్తమానం యొక్క పరిస్థితి అంతే. ఈ వర్తమానము కూడా చాలా మంది బలాత్కారముగా వర్తమానంలో ఉండి మేము వర్తమానీకులము, మేము వర్తమానంలో ఉన్న వర్తమాన ప్రజలం అని చెప్పుకునే ప్రయత్నాలే జరుగుతున్నట్టుగా ప్రపంచమంతా కనబడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, చదవబడిన లేఖనం కూడా నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను.
ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడైనటువంటి యెహోవా తోట మధ్యలో వేసిన 2 వృక్షాల గురించి మాట్లాడుతూ దానిలో ఖచ్చితమైనటువంటి ఆజ్ఞను దేవుడు వారికి దయచేశాడు. ఆయన అంటాడు, ఈ 2 వృక్షాలను చూస్తున్నావుగా, ఈ రెండింటిలో ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము తిను, జీవవృక్ష ఫలములు తిను, కానీ ఇదిగో ఈ ఒక్క వృక్షం ఉంది చూడు, ఈ ఒక్క వృక్ష ఫలాలు నువ్వు తినకూడదు. నా మాట వింటున్నారు? ఈ ఒక్క వృక్ష ఫలాలు నువ్వు తినకూడదు. నువ్వు ఏది తిన్నా పర్వాలేదు, ఇదొక్కటి తినకూడదు. ఈ మాట దేవుడు సెలవిచ్చింది ఆదాముతో. ఈ మాట ఆదాముతో చెప్పుతున్నప్పుడు అవ్వలేదు, అక్కడ అవ్వ ఇంకా సృష్టించబడం లేదు. అయినప్పటికీ అది పురుషుడి యొక్క బాధ్యత అయి ఉన్నది. తన భార్యకు దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను గురించి ఆమెకు తెలియజేయడం అనేటువంటిది పురుషుని యొక్క బాధ్యత. ఇక్కడ ఇలాంటి బాధ్యత అప్పచెప్పబడిన తర్వాత కూడా ఆదాము ఎనడు కూడా యేసు ప్రభువారు అంటే యెహోవా ఈ వృక్ష ఫలాలు నువ్వు తినకూడదు అని సెలవిచ్చినప్పుడు ఎందుకని కానీ, తింటే ఏమవుతుందని కానీ, దీనివలన నష్టమేంటి, దీనివలన కష్టమేంటి, ఒకవేళ తినకుండా ఎక్కువ రోజులు ఎంతకాలం ఉండాలి మేము ఇలాగునా, బహుశా ఈ ఫలానా కాలంలోనే తినొద్దా? నా మాట వినండి, ఈ ఫలానా కాలంలోనే తినొద్దా, లేకపోతే ఈ కింద వేలాడుతున్న ఈ కొమ్మ అయితే తినొద్దా, లేకపోతే పైన కొమ్మది కూడా తినొద్దా? నా మాట వింటున్నారా? నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? అంటే ఈ కింద కొమ్మల వేలాడుతుంది చూసావా, ఇది మాత్రమే తినకూడదా, లేదా పైనది కూడా తినకూడదా? లేకపోతే నువ్వు తినొద్దు అన్నావు ప్రభా, మరి కనీసం వాసన చూస్తే పర్వాలేదా? నా మాట వింటున్నారా? తినకూడదు అన్నావుగా, తినకుండా పర్వాలేదు కానీ వాసన చూస్తే ఏం కదా? పోనీ ఇది పండు కదా, నువ్వు తినకూడదన్న పదం వాడావు కదా, మేము లాజికల్గా దాన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చా? ప్రైజ్ ది లార్డ్. నా మాట ఎంతవరకు వింటున్నారు? ఆమేన్. దయచేసి నా పైన మీరు ఫోకస్ చేయండి. నేను వేసేటువంటి ఈ పునాది ఉపద్గత మీకు అర్థం కాకపోతే నేను తర్వాత చెప్పే విషయాలు మీకు అర్థం కావు, దాని ప్రాముఖ్యత కూడా తెలియదు మీకు. ఇప్పుడు దేవుడు పలికిన మాటల్లో చిక్కుపడకుండా ఉండడం కొరకు మనుష్యుడు ఏం చేస్తాడు? దీన్ని దేవుడు ఈ కాల ప్రవక్త కూడా మాట్లాడింపజేసిన విషయం ఏంటంటే, ఈవ్ ట్రై టు రీజన్ విత్ సేటన్. నా మాట వినండి, ఇక్కడ అవ్వ చేసినటువంటి తప్పిదం ఏంటో చూడండి. ఆమె తినకూడదన్న విషయం ఆమె స్పష్టంగా తెలుసు, కానీ ఆమె చేసిందేంటి? తినకూడదని తెలుసు, కానీ ఆమె తినకూడదని తెలిసినా కూడా దాని వెనకాల కారణములను చేయుటకు గల ఆస్కారముగా ఏ రూపంలో చేయడానికి అవకాశం ఉందో ఆ కొత్తదైన పద్ధతులు వెతుకుతుంది తప్ప దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయలే. ఈ రోజున ఒకవేళ ప్రభు వచ్చి ఒక వృక్షాన్ని, నిజంగానే అక్షరార్థమైన ఒక వృక్షాన్ని చూపించి, లోతుల్లోకి వెళ్ళి సర్పము మనుషులు దేవుడు అని కాకుండా అక్షరార్థమైన ఒక వృక్షాన్ని చూపించి దీన్ని తినొద్దు అనే ఒక ఆజ్ఞ ఇచ్చాననుకోండి, ప్రజలు ఏం చేస్తారు చెప్పనా? ఆ వృక్ష ఫలాన్ని తీసుకొని తినరు, దాన్ని సన్నగా ఒక పదార్థంగా చేసి దాన్ని సెంటులో పోసి స్ప్రేలుగా వాడుకుంటారు. ఈ రోజున మనుషుల తెలివితేటలు లాంటివి. దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా దాన్ని జ్యూస్ చేసి తాగుతారు. ఏమంటారంటే ప్రభు నువ్వు తినొద్దన్న ఒక తాగొద్దని లేవుగా అని తమ తెలివిని ప్రదర్శించేటువంటి మానవులు కలిగినటువంటి కాలం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఎంతటి భయంకరమైన కాలంలోకి మనం వచ్చేసామంటే ఆదాము అవ్వలు కూడా చెప్పుకోలేనటువంటి కారణములను నేడు మనుషులు చూపించే దశలోకి వచ్చారు. నా మాట వింటున్నారా? ఇప్పుడు దేవుడు ఆ వృక్ష ఫలము తినొద్దన్నాడు, కానీ అదే వృక్ష ఫలము నేరుగా నేను తినకూడదు, కానీ ఎవడైనా తెంపి ఒకడు అమ్ముతుంటే ప్రభు నేను వృక్ష ఫలం తినలే, అమ్మవారి దగ్గర కొనుక్కొని తిన్నానని చెప్పేటువంటి మనుషులు ఈ రోజున. నా మాట వింటున్నారా? అంటే ఏదో ఒక రూపంలో వాక్యములో నుంచి తప్పిపోయి దానికి మేము నీతివంతులము, మేము చేస్తూ ఉన్నటువంటిది సమయోచితమైనటువంటి నిజంగా న్యాయబద్ధమైన కారణమని చూపించుకోవడానికి ఎన్ని కారణాలు చూపించాలో అన్ని కారణాలు చూపించగలిగే తెలివి మనుషులకు ఎప్పుడో వచ్చేసింది. ఆమేన్. కానీ ఆలోచన చేయండి, ఎప్పుడైతే అవ్వ సాతానుతో కారణములు వెతుక్కున్నదో, చెయ్యాలన్నటువంటి ఆలోచన, చెయ్యాలన్న తపన అది వచ్చేసింది ఆమెకి. కానీ ఎప్పుడైతే తాను చేయాలనుకునే చేసేసిందో దేవుడు ఒకటే మాట అన్నాడు, ఇది చేయడానికి నేను ప్రేరేపించింది ఎవడు అసలు? ఈ మాట అవ్వ దగ్గర రావడానికంటే మునుపు ఆశ్చర్యకరమైన విషయము భర్త దగ్గరికి వచ్చింది. పురుషుని అడిగాడు, ఆ యజమానుని అడిగాడు, భార్యనైనా సరే పిల్లలైనా సరే మొదటగా వారు చేస్తామన్న తప్పిదములను బట్టి పురుషుల్ని ఖచ్చితంగా అడుగుతాడు. ఆయన తన పద్ధతిని
ఆయన తను కొనసాగిస్తున్నటువంటి ఆ విధానాన్ని ఎన్నడికి ఎవరి కోసం మార్చాడు ఆయన అడిగాడు, ఆదామా ఎందుకయ్యా నువ్వు దాక్కొని ఉన్నావు? ఒక మనిషి ఎప్పుడు దాక్కుంటాడు? ఒక మనిషి కళ్ళలో కళ్ళు ఎప్పుడు పెట్టి చూడలేడు? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనల్ని మనం దాచుకుంటున్నామా, మనల్ని మనం చూపించుకోలేకపోతున్నామా? ఎక్కడో మనలో గిల్ట్ ఉన్నట్టు, ఏదో మనలో ఒక భయంకరమైన తప్పిదము మనల్ని ముఖాముఖిగా చూడడానికి లేకుండా ఏమవుతుంది, మనకును మన దేవునికి పాపాలు అడ్డుగా నిలబడ్డట్టుగా మనం ఎప్పటికీ కూడా ముఖాముఖంగా చూడలేము, ఎదురుబల్లేము, దాచుకుంటాం మనల్ని మనం. అలాంటి దాక్కునే పరిస్థితి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, ఎందుకు దాక్కుంటున్నావు ఆదామా? అప్పుడు ఆయన అంటాడు, నేను దిగంబరిని కదా ప్రభువా. అసలు నువ్వు దిగంబరివని నీకు ఎవడయ్యా తెలిపింది? నేను చెప్పలేదు ఎప్పుడు నీకు దిగంబరివని. అలాంటి జ్ఞానం నేను నీకు ఇవ్వలేదే. నా జ్ఞానం నేను ఇచ్చింది ఏంటిది? నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు మహిమ కలిగిన వాడివి, నేను ఏ మహిమలో ఉన్నానో అదే మహిమలో నిన్ను చేశాను, నువ్వు నా వలే ఉన్నావు, నా స్వరూపంలో ఉన్నావు, నీవు దిగంబరివని నీకు ఎవడు చెప్పాడు? దేవుడు తాను ఏ రూపంలో ఉన్నాడు అదే రూపంలో మానవుని చేసుకున్నాడు. అంతేనా? నా మాట వినండి. ఇప్పుడు దేవుడికి జెండర్ అంటూ ఉంటుందా? అంటే దేవుడికి స్త్రీలింగం అని పుల్లింగం అని ఉంటుందా? ఉండదు. ఆలోచన చేయండి. మానవుడు తప్పిదంలో పడిపోయిన తర్వాత వాడికి వస్త్రాలు ఎలాగ అవసరమైనాయో వాడు చూచుటలో కూడా దేవుడికి వస్త్రాలు అవసరమైనాయి. ఎందుకంటే ఒకసారి దిగంబరత్వమును గురించి రుచి ఎరిగిన తర్వాత వాడు దైవమును కూడా దిగంబరుడిగా చూడగలిగే పాపము స్థాయిలో పడిపోయినాడు వాడు. ఆమేన్. నా మాట గ్రహిస్తున్నారా? అంతటి పాప స్థాయిలో పడిపోయినాడు వాడు. ఒక చిన్న పిల్లని తీసుకోండి, ఒక 1 year పిల్లోడు లేదా 6 నెలల పిల్లోని తీసుకోండి, వాని ముందు స్త్రీ అయినా పురుషుడైనా ఎలాంటి భయంలో కూడా బట్టలు మార్చుకోవచ్చు. ఎందుకంటే వాడికి దిగంబరత్వం అంటే ఏంటో తెలియదుగా. కానీ ఒకసారి దిగంబరత్వం అంటే ఏంటిదో అయ్యో పప్పిషం అంటాం మనం పిల్లలకి నేర్పించడం కొరకు. అయ్యో బట్టలేవు అంటాము. ఎప్పుడైతే తన ఒంటిపైన వస్త్రాలు లేవనే స్థితిగతులు వాడు తెలుసుకున్నప్పుడు అయ్యో ఇది దిగంబరత్వము అన్న జ్ఞానం వాడికి రాగానే వాడి ముందు ఎవరు మార్చుకోరు, కన్న తల్లైనా మార్చుకోరు. వాస్తవమేనా? అంతేనా కదా? ఎప్పుడైతే మానవుడు పడిపోయినప్పుడు వాడికి వస్త్రాలు అవసరమైనయో, వాడి దిగంబరత్వం గురించి ఎరిగిన జ్ఞానం వచ్చిందో, అయ్యా వాడు ఎదురుకు రావడానికి కూడా ఎలా ఉండాలా? సంపూర్ణంగా ఒక మేఘమైన వస్త్రం చేతో దేంతో దాంతో మహిమతో కప్పబడి రావాల్సిందే. ఎందుకంటే దేనిలోనైనా సరే దిగంబరత్వాన్ని చూడగలిగేటువంటి దౌర్భాగ్య ప్రత్యక్షత దొరికింది మానవులకి. అలాంటి పరిస్థితి రాగానే ప్రభు అన్నాడు, ఎవడయ్యా నీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది? ప్రభు ఈ జ్ఞానం నేరుగా నేను పొందుకోలేదయ్యా, నాకు నువ్వు తోడుగా ఉంటుందని చెప్పావు చూడు, అది ఆ స్త్రీ వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చింది. ఆ స్త్రీ లేకపోయి ఉంటే బహుశా నేను బాగుండేవాన్నేమో, కానీ ఆ స్త్రీ వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చిందయ్యా. అప్పుడు అంటాడు, అమ్మ తల్లి నీకెవడ్రా తల్లి జ్ఞానం ఇచ్చింది, నిన్నెవడు ఇలాగూ ప్రేరేపించింది అన్నప్పుడు ఆమె అంటది, అయ్యా మాకు నువ్వు సర్పముగా ఒకటి ఉంది చూసావా, యుక్తి కలిగింది, తెలివి కలిగింది, మాట్లాడడానికి నువ్వు దేనికైతే అవకాశాన్ని ఇచ్చావో, ఈ నాతో పాటు ఉండడానికి ఈ తోటలో ఎన్ని జంతువులకైతే నువ్వు అవకాశం ఇచ్చావో మిగిలిన ఏ జంతువు కూడా ఇంత తెలివి ఇవ్వలే. దేనికైతే నువ్వు తెలివిచ్చావో అది అతి తెలివి చూపించి నన్ను మోసం చేసింది ప్రభువా. కనుక దేవుడు అన్నాడు ఏమని, సర్పమా నిన్ను నేను శపిస్తున్నా. సర్పము చేసినటువంటి తప్పిదాన్ని కాసేపు పక్కన పెట్టండి, దాని ఫలాన్ని పక్కన పెట్టండి. అవ్వ చేసిన తప్పిదాన్ని పక్కన పెట్టండి, దీన్ని పక్కన పెట్టండి. ఆదాము చేసే తప్పిదాన్ని అసలు ఆలోచన చేయండి. ఆదాము తప్పిదం చేస్తే దేవుడు ఆదాముని ఏమనలేదుగా. అంటే ఆదాముకి అయ్యో. ఇప్పుడు మీరు మంచిగా గమనించండి, హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 12:7. జాగ్రత్త. శిక్షాఫలము పొందుటకై మీరు సహిస్తున్నారు. ఆలోచించు ఒక మాట. తర్వాత అక్కడే 11వ వచనం చదవండి. 12-11. పన్నెండు వచనం చూడమ్మా. 12. తొమ్మిదో వచనం చూడు ఒకసారి.
11వ వచనం చదవండి. నేను 11వ వచనం అని చెప్పాను కదా, కాదు మొట్టమొదటిగా 11వ వచనం అని చెప్పానా? అప్పుడు 11 చదివారా? ఎందుకని ఫ్లో తప్పిస్తూ ఉన్నారు? నేను అదే కరెక్ట్గా చెప్తా ఉన్నా. 11 అన్నప్పుడు 11 చదవాలా? మరి ఆమె చదువుతా అన్నప్పుడు ఎవరైనా ఒకరు కాదని చెప్పి అనొచ్చుగా. ఏదో ఒకటి పోతున్న అదే ఫ్లోలో పోనిస్తూ ఉన్నారా మీరు కూడా? ఏం పాస్టర్ గారి భార్యతో సరిచేద్దా? చదవండి. మరియు ప్రస్తుతమందు సమస్తమైనటువంటి శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషంగా ఇప్పుడు కనిపించదు. అది అయినా సరే దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. నేను ఇక్కడ ఒక 2 విషయాలు చూపిస్తాను, గమనించండి. శిక్ష వేరు, శిక్షా ఫలం వేరు. నా మాట జాగ్రత్త వినండి. శిక్ష వేరు, శిక్షా ఫలము వేరు. ఇప్పుడు ఉదాహరణకి నేను చూపిస్తా. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లవాడు చేసిన తప్పిదాన్ని బట్టి నేను వాడికి శిక్షిస్తున్నా. నా మాట జాగ్రత్త వినండి. నేను వేసే పునాది తప్పిపోతే నేను మరలా చెప్తా ఉన్నా, మీరు బలాత్కారంగా ఈ వర్తమానాన్ని పట్టుకున్న వారు అవుతారు. నా మాట విన్నారా? బలాత్కారంగా వర్తమానాన్ని పట్టుకుంటారు. లేకపోతే ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, తప్పు చేశాడు. ఆ తప్పిదాన్ని బట్టి నేను ఏం చేశానంటే ఒక కర్ర తీసుకొని, ఒక బెత్తం తీసుకొని వాడిని శిక్షించా, కొట్టా. కొట్టడం అనేటువంటిది శిక్ష, దాని గుండా వచ్చే నొప్పి ఫలము. నా మాట వింటున్నారా? కొట్టడం అనేది శిక్ష, దాని గుండా వచ్చేది ఫలం. ఇప్పుడు ఒక మాట వినండి. ఎందుకంటే ఆ 7వ వచనంలో ఆయన పలికిన మాట సామాన్యమైన మాట కాదు. అది మీరు శిక్షా ఫలమును పొందుకోవడానికి మీరు ఉన్నారయ్యా. వీఆర్ హియర్ టు రిసీవ్ ద చాస్టనింగ్. ఇంగ్లీష్ చాలా బాగా రాస్తారు, చాస్టనింగ్ అంటాడు. అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆదికాండం దగ్గరికి వచ్చేసాడు. ఆదాము బదులుగా దేవుడు నేలను శపించాడు. కరెక్టేనా? ఈ నేలను పాము తిని బతకాల. మీరు వింటున్నారా? సర్పమా, నీవు మన్ను తిని బతుకుతావు. అంటే సర్పము శపించబడిన దాన్ని తిని బతకాలి, శపించబడిన దాంట్లోంచి, శిక్షించబడిన దాంట్లోంచి వచ్చే ఫలాన్ని ఆదాము తిని బతకాల. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. శిక్షించబడిన దాన్ని సర్పము తినాలి, శిక్షించబడిన దాంట్లోంచి వచ్చే ఫలమును ఆదాము అవ్వలు తినాలి. కరెక్టేనా? అయ్యా, ఈ రోజున క్రీస్తు శిక్షించబడిన వాడు, శిక్షించబడిన వాడిలోంచి వచ్చే ఫలం నిత్య జీవము మనం తినాల. నా మాట వింటున్నావా? ఏ తప్పిదము లేకపోయినా శిక్షించబడింది క్రీస్తు. మ్రాను మీద ఎక్కువ ప్రతివాడు శపించబడిన వాడే, శాపగ్రస్తుడు రాయబడలేదా? ఆమేన్. ఆయన శాపగ్రస్తుడు, ఆయన శిక్షించబడిన వాడు, ఆయనలో నుంచి వచ్చిన జీవముని యొక్క ఆ శిక్షా ఫలమును మనం పొందుకోవడానికి ఉన్నాం ఇక్కడ. ఆమేన్. కానీ అంత దూరం పోవడానికంటే మునుపు నేను మధ్యలో మిమ్మల్ని ఆపడానికి ఇష్టపడతా ఉన్నా. ఎందుకంటే చెప్పనా, నేను మీకు కాకమ్మ కథలు కానీ, లేకపోతే అందని ద్రాక్షలు కానీ, లేకపోతే కళలలో, ఊహలలో మీకు ప్రపంచాన్ని చూపించడానికి నేను ఇష్టపడను. రియాలిటీలో మన శక్తి సామర్థ్యాలు చూసుకొని మన ఎదురుగా నిలబడినటువంటి శత్రువును పొందుకోవడానికి కావలసిన యుద్ధ ప్రణాళికలు కావాలి, సిద్ధపాట్లు కావాలి, యుద్ధం చేయాలని చెప్తాను నేను. మీరు శిరస్త్రాణాలు ధరించాలా? శత్రువు యొక్క పన్నగలు మీరు పట్టుకోలేకపోయినారు. యుద్ధంలో చేయడానికి ఒక అడుగు కూడా ముందే మునిపే యుద్ధం గెలిచేస్తారు అనే బోధనలు ఉన్నాయి. నేడు మీరు నిత్య జీవం పొందుకుంటారు, పరలోక రాజ్యం మనదే, వర్తమానం మందే అని ఎగిరిచ్చి మన బ్యాచ్ మనది కాదు. నేనేం చెప్తానంటే, శిరస్త్రాణం ధరించు, శత్రువు పన్నాగలు పట్టుకో, వాడిని జయించడానికి కావాల్సిన సూత్రాలు తెలుసుకో, యుద్ధం చెయ్యి, కష్టపడు, ఓర్చుకో, రక్తాన్ని కార్చవలసిన కార్చు, జయించిన తర్వాత నీకు జీవకిరీటం వస్తుందని చెప్తాను నేను. అంతేగాని ఆదిలోనే అంతం చూపించేసి ఏది అరే భలే ఉంది పొందుకుంటావు అనేది కాదు. కానీ ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుడు ఆదాము చేసిన తప్పిదాన్ని బట్టి, సర్పము చేసిన తప్పిదాన్ని బట్టి, అన్నింటిని బట్టి కూడా దేవుడు నేలను శపించేశాడు. ఇప్పుడు నేల ఏమైంది? శపితమైంది. God cursed the land. అంతేనా? మీరు గమనించండి. దేవుడు భూమిని శపించాడు. అంతేనా? ఈ రోజున నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం కూడా కర్స్
టు ద నేషన్. కర్స్ టు ద నేషన్. దేశమునకే శాపము. ఏందది? దేశమునకే శాపము అనే వర్తమానం గుండా కొద్ది విషయాలు నేను మీతో మాట్లాడతా. చాలా పెద్ద అంశం ఇది, ఒక రోజులో ముగించలేము. సాధ్యమైనంత మట్టుకు ఈ కుటుంబ కూడికలో ఎంత మటుకు చెప్పగలుగుతాం అంత మటుకు మనం ముందు సాగిపోదాం. కర్స్ టు ద నేషన్. ఎందుకు ఈ మాట మాట్లాడుతాం? నేషన్ ఎందుకు అంటున్నారంటే, అయ్యా బయట ఒక వ్యక్తి అంటాడు దేశం అంటే మట్టి కదా, దేశం అంటే మనుషులే. నేనేమంటాను దేశం అంటే మనుషులు మట్టి రెండోయే అంటా నేను. ఏమయ్యా? దేశం అంటే మట్టి మనుషులు. ఒకసారి ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరినీ తీసుకెళ్ళేసి వేరే దేశంలో కూర్చోబెట్టు, అప్పుడు ఇక్కడ ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తావు నువ్వు? భారతదేశం అని పిలవాలా? అంటే మనుషులున్నా లేకపోయినా దేశం అని పిలవాల్సిందే కదా. నేనేమంటానంటే దేశం అంటే మట్టియు అక్కడ నివసించే ప్రజలు రెండు కలిపే దేశం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఆలోచన చేయండి. దేవుడు దేశానికి లేదా మట్టికిని మనుషులకు మంచి దగ్గర సంబంధాన్ని పెట్టి ఉంచినాడు. మనుషులు బ్రతకాల్సింది ఈ నేల వలనే. ఈ నేలను సేద్యం చేయడానికి వాడికి మొట్టమొదటిగా అప్పచెప్పబడిన బాధ్యత. వాడు ఎప్పుడైతే అప్పచెప్పబడిన బాధ్యత వాడు చేయాలి అంటే కనుక ఆ నేల వీడికి సహకరించాలా. అంతేనా? ఆ నేల వీడికి సహకరించాలా. దేవుడు ఏం చేస్తాడు గమనించాడు. ఎప్పుడైనా సరే ఒక సంఘాన్ని దేవుడు శిక్షించాలనుకున్నా కూడా ఏం చేస్తాడు చెప్పనా? ఏం చేస్తాడంటే గమనించండి. అయితే ఆ కాపరి విశ్వాసులకు అనుగుణంగా లేకుండా చేస్తాడు, లేదా ఆ విశ్వాసులను కాపరికి అనుగుణంగా లేకుండా చేస్తాడు. నా మాట వింటున్నారా? ఇప్పుడు మీ కుటుంబంలో గొడవలు ఎట్లా వస్తాయి? అయితే భర్తకు భార్యనో, భార్యకు భర్తనో ఎవరో ఒకరు అనుగుణంగా లేకపోవడం వల్ల గొడవలు వచ్చేవి, ఇరుకులు ఇబ్బందులు వచ్చేవి. సంఘంలో జరిగేది అట్టాగే. అయితే కాపరి విశ్వాసులకన్నా అనుగుణంగా లేకుండా చేస్తాడు, లేదా విశ్వాసులైనా సరే కాపరికి అనుగుణంగా లేకుండా చేసి పడేస్తాడు. ఇక్కడే సాతాను కూడా దూరేది. అట్టాగే ఆదామవ్వల మధ్యలో దేవుడి మధ్యలో సాతాను దూరగానే ఏం జరిగింది? నేలకును మనిషికి మధ్యలో ఉన్న బంధం తెగిపోయింది. ఇప్పుడు నేల మనిషి మాట వినదు, వినిపింపజేసుకోవాలా, కష్టపడాలా, చెమటోర్చి సావాలి దాని కొరకు. అంతేనా? అది సాధారణంగా ఊరికే అట్లా ఇలా దాటి పెడితే నీళ్ళు వచ్చేవి, ఒక విత్తనం పెడితే మొక్క వచ్చేసేది. ఇప్పుడు అట్లా రావడంలే. దానికి తెగుళ్ళు వస్తాయి, నీరందదు, సూర్యరశ్మి లేకపోతే పాడైపోతుంది, దాని పక్కన ఏదైనా కలుపు మొక్కలు ఉందో లేదో చూసుకునేటువంటి ఒక పెద్ద బాధ్యతను దేవుడు మనిషికి అప్పచెప్పినాడు. కానీ ఒక మాట గమనించండి, దేవుడు భూమిని శపించిన మనిషిని శపించిన రెండు శపించబడినట్లే. దేవుడు మనిషిని శపించిన భూమిని శపించినట్లే, భూమిని శపించిన మనిషిని శపించినట్లే. ఉదాహరణకి నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది, నా కాలు ఇరిగింది, నేను చేస్తాను పొలాన్ని సేద్యము? శాపం నాకు కలిగింది, కానీ భూమికి కూడా శాపం కలిగినట్టు, ఎందుకంటే దాన్ని పండించేవాడు లేడు. 2, నా భూమి బీడైపోయింది, లేకపోతే విత్తనం పాడైపోయింది, లేకపోతే సారం లేకుండా పోయింది, నాకు శాపం కలిగినట్టే. ఎస్ సార్ నో? మీరు గమనిస్తున్నారా? అంటే నన్ను క్షపిస్తే నా చేతి పనులు శపించినట్లే, నా చేతి పనులు శపిస్తే నన్ను శపించట్లే. ఈ రెండింటికి అలాంటి బంధం ఉందయ్యా, జాగ్రత్త. ఇక్కడ బైబిల్లోను దేవుడి ప్రవక్త ద్వారా పలకబడిన మాటల్లోనూ కూడా దేశమునకు శాపకరమైన విషయాలు చెప్తా ఉన్నాడు ఆయన. నా మాట వినండి. కర్స్ టు ద నేషన్ అంటే దేశానికే శాపగ్రస్తమైన విషయాలు. అంటే అయ్యా దేశం శపించబడితే మనుషులు శపించబడినట్టు కాదా? అంతే కదయ్యా. శపించబడినటువంటి ఎరుకోలోనికి ఎవడు వెళ్ళకూడదు. శపితమైన దాన్ని తెచ్చుకున్నా, శాపగ్రస్తమైనటువంటి స్థలంలో ఉన్నా మనకు ఆ శాపాలు తట్టుకుంటాయి. అంతేనా కదా? ఇప్పుడు రూతు నయోమీల యొక్క విషయాన్ని గమనించండి. ఏమైంది? రొట్టెల గృహంలో కొంతకాలం కొరత వచ్చేసరికి ఆ కొరత వాళ్ళకు కలిగింది. నేల పండకపోయేసరికి మనుషులకు పండల. అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు? మోయా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కరువు వచ్చేసరికి ఆ దేశానికి కరువు వచ్చినా వారికి కరువు వచ్చినట్లే. యోసేపు యొక్క కాలంలో గమనించండి, దేశమందంతటా కరువు వస్తే ఆ ప్రజలకు ఆ ప్రాంతాల వారికి కరువు వచ్చినట్టే. అంటే ఈ రెండిటికి ఎంత సంబంధం అంటే మనిషి శపించబడ్డాడు అంటే దేశం శపించబడినట్లు, దేశం శపించబడిందంటే మనిషి శపించబడినట్లే. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుని ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇవి అయ్యా నా మాట వినండి, ఇవి చేసినా, ఇవి జరిగినా, ఇవి ఆలోచన చేసినా, ఇవి ఎవడి జీవితాల్లో కలిగినా మనిషి శపించబడిన వాడు అవుతాడు, వాడి వలన దేశము శపించబడింది అవుతుంది. ప్రైజ్ ద లార్డ్.
దాంట్లో నేను మీతో చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు చూపిస్తాను ఈ రోజున మచ్చుకి. దాంట్లో మొట్టమొదటిది మలాకి గ్రంథము 4వ అధ్యాయం, మనందరూ తెలిసిన విషయం. త్వరగా వేగవంతంగా మలాకి గ్రంథము 4వ అధ్యాయం. చదువు గట్టిగా. ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు. అవును, వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా. డైరెక్ట్ చివరి వచనకి వెళ్ళిపోదాం. దేవుడు యెహోవా నేను ప్రవక్తయగు ఏలియాను యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయం తండ్రుల తట్టుకును తిప్పును. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేశాన్ని క్షపించడంలో తల్లులకు పిల్లలకు ఏం బాధ్యత ఉంది? వాళ్ళకేం బాధ ఉంది అంటే, దేశాన్ని శపించినప్పుడు వీరును బాధపడతారు గనుక దేశానికి శాపం రాకుండా ఉండాలంటే వీరు బాగుండాలా, వీరు బాగుండాలంటే దేశానికి శాపం రాకూడదు. అంతేనా? అంటే వీళ్ళు బాగుండడం కోసమే దేశమును శాపం అనేది దూరం అవుతుంది. అంతేనా? తల్లులు పిల్లలు ఎవరైనాను సరే వీరు బాగుంటేనే దేశమునకు శాపం రాదు, దేశమునకు శాపం రాకపోతే వీరు బాగుంటారు. అంతేనా? అంటే ఏవో ఏలియా అనేటువంటి ఒక వ్యక్తి పంపబడతాడు. ఆ పంపించబడినటువంటి ఆ వ్యక్తి యొక్క మాటలు విన్నారనుకోండి, శాపాలు రావు అంటున్నారా? ఆయన కొన్ని మాటలు చెప్తాడు. ఆ మాటల్ని అవ్వ వలే కాకుండా, ఆదాము వలే కాకుండా, అవునన్నదాన్ని అవునన్నట్టుగాను, కాదన్నదాన్ని కాదన్నట్టుగాను తీసుకున్నప్పుడు శాపాలు రాకుండా ఉంటాయి, శిక్షలు రాకుండా ఉంటాయి. శిక్షా ఫలములో 4 రకాలు ఉంటాయి. నేను తర్వాత చెప్తాను, మీకు వేరే వర్తమానంగా చెప్తాను. దాన్ని శిక్షా ఫలములో 4 టైప్ ఆఫ్ చాస్టనింగ్స్ ఉంటాయి, 4 రకాల శిక్షా ఫలాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతున్న శిక్షాఫలం వేరు, హెబ్రీ పత్రికలో 12లో మాట్లాడిన శిక్షాఫలం వేరు, ఈ శిక్షాఫలం వేరు. ఇక్కడ ఎలాంటి శిక్షాఫలం అంటే, ఎవడు ద్రాక్షకాయలు తింటే వాడి పల్లె పులిసిపోయే శిక్షాఫలం ఇది కదా. నీవు తప్పు చేస్తే నిన్నే శిక్షిస్తాడు, నేను తప్పు చేస్తే ప్రభు నన్నే శిక్షిస్తాడు. ఎవడి తప్పిదాన్ని బట్టి దేవుడు వాన్నే శిక్షించేటువంటి విషయాలు ఇవి. ప్రైజ్ ద లార్డ్. నేను ఈరోజు మీకు ఒక విషయాన్ని గమనింపజేస్తాను. దాన్ని వర్తమానంలో ఉన్నటువంటి అనేకమైన కొటేషన్స్ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. దానిలో మొదటి క్వశ్చన్ గమనించండి. 61-0128 61-0128 కొంచెం వేగవంతంగా నాతో పాటు ఒక సహకరించి మైక్ పట్టుకొని దానిలో 93 పేర మొట్టమొదటి దేశానికి శాప విషయాన్ని చెప్తా ఉన్నాను. నీకు చాలా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఫస్ట్ థింగ్. మొట్టమొదటిది దేశం అన్నా సరే, ప్రాంతం అన్నా సరే. అయ్యా మీరు గమనించండి, ఎందుకంటే మలాకిలో అక్కడ తెలుగులో దేశం అని రాస్తాడు, కానీ ఇంగ్లీష్లో ఎర్త్ అని ఉంటుంది కదా. ఎర్త్ అని ఉంటుంది. నీవు ఈ ఎర్త్ అన్న చోట సకల దేశాలు తీసుకోవచ్చు, కానీ ఒక దేశం అన్న చోట మొత్తం భూమిని తీసుకోవడానికి వీల్లేదు. కరెక్టేనా? ఇప్పుడు దేవుడు యెరూషలేం అనేటువంటి ఒక దేశాన్ని శపించాడు. తర్వాత కొంతకాలానికి మరలా యెరూషలేం అనే దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు యెరూషలేంను ఆశీర్వదించాడు, భూమంతటిని ఆశీర్వదించినట్టు కాదు. కానీ ఒకవేళ భూమంతటిని ఆశీర్వదించాడంటే దాంట్లో అన్ని దేశాలను ఆశీర్వదించినట్టే. ఆమేన్. ఇప్పుడు గమనించండి 61-0128 దాంట్లో 93 పేర. కొన్ని సంవత్సరముల కిందట ఇప్పుడు మనము నేను డెమోక్రాట్ రిపబ్లిక్ అనే 2 పార్టీలు ఉంటాయి అమెరికాలో. ఈ 2 పార్టీలలో ఏ పార్టీకి నేను సంబంధించిన వాడని కాదు, నేను క్రైస్తవుని. కాబట్టి నేను వీటిని గురించి ఎన్నడూ కూడా ప్రస్తావించను, నేను పలకను. నేను అక్కడ ఒక పాత పుస్తకాన్ని పట్టుకున్నాను. అక్కడ ఏంటంటే, దేవుడు నాకు కొన్ని విజన్స్, కొన్ని దర్శనాలు ఇచ్చినాడు అయ్యా ప్రభు. 1933లో దేవుడు తన ప్రవక్తకి కొన్ని దర్శనాలు ఇచ్చాడు. నేను బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళేటువంటి ఒక సేవకుడిగా నేను ఉన్నటువంటి దినాల్లో నాకు ఒక ఉదయకాలంలో దర్శనం ఇచ్చినాడు.
And I seen the first one I remember of an international affair. నేను అంతర్జాతీయకు సంబంధించిన ఒక విషయాన్ని నేను ఆ దర్శన రూపంలో మొట్టమొదటిగా చూశాను. ఏంటది? And I seen that President Roosevelt that was in then. అక్కడ ప్రెసిడెంట్ అయిన రూస్వెల్ట్ ని గురించి ఆయన దర్శనంలో కనబడింది. ఏమని? And seen that we would go to a world war. అక్కడ ఒక ప్రపంచ యుద్ధానికి మనం వెళ్ళిపోబోతున్నాం అన్న విషయం నాకు కనబడింది ఆ దర్శనంలో. Then I seen also that was 11 years before the Maginot Line was built. I seen Germany fortify themselves in this big concrete place. ఆ యుద్ధంలో జర్మనీ యొక్క పాత్రను గురించి అనేకమైన విషయాల గురించి చెప్తా ఉన్నాడు ఆయన. I also seen నేను మరొకటి చూశాను. they permitted women to vote. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడు? ఆ పదాలను చాలా జాగ్రత్తగా వినండి. వారు స్త్రీలకు ఓటు హక్కునిచ్చాడు. అంతే ఉందా? స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చారు. Which was wrong. And said they would someday elect the wrong man. ఆలోచించండి. ఇక్కడ ఆ స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అది వారు అలాంటిది అనుకుంటే ఒక తప్పుడు వ్యక్తిని ఎన్నుకుంటారు. నా మాట జాగ్రత్త వినాలి. ఎన్నుకుంటారు. వాక్యం అనేది ఏంటో తెలుసా? అద్దం లాంటిది. నువ్వు ఒక షాప్కి వెళ్ళావు అనుకో, అద్దాల షాప్కి వెళ్ళి అద్దం కొనుక్కోవాలనుకుంటున్నావు. ఎలాంటి అద్దం కొనుక్కుంటావు? నీట్గా ఉన్నా సరే నీ మొక్క నీ వంకరగా చూపించి అద్దం కొనుక్కోవుగా. ఎలాంటి అద్దం కొనుక్కుంటావు? తక్కువ రేట్ అని చెప్పేసి నీ మొహం ఇట్లా వంకటింకర పాములాగా చూపించి అద్దం కొనుక్కుంటావా? తక్కువ రేట్ అని ఎక్కువ రేట్ అని నీకు అనవసరం. అది ఎలా ఉండాలా? నీవు ఎలాగున్నావో అలా కనపరిచేది కావాలి నీకు. అంతేనా? వాక్యం కూడా వాక్యం అలాంటిదే కావాలా? అంతేనా? ఇప్పుడు చూడండి, చదువు. అని ఏమన్నాడు? నేను ఒక మాట అడుగుతా. ఇక్కడ స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వడం వల్ల వాళ్ళు తప్పుడు ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుంటారని చెప్పారు. అంతేనా? ఇప్పుడు విచ్ వాజ్ రాంగ్ అని ఒక పదం వాడాడా? దేన్ని రాంగ్ అన్నాడు? తప్పుడు వ్యక్తిని ఎన్నుకోవడం రాంగ్ అన్నాడా? ఓటు హక్కు రావడం రాంగ్ అన్నాడా? అంటే తప్పుడు వ్యక్తిని ఎన్నుకోవడం తప్పు గురించి మాట్లాడతలేడు ఆయన. దేని తప్పు అన్నాడు? అసలు స్త్రీ ఓటు వేయడానే తప్పు అన్నాడు ఆయన. ఆమేన్. కరెక్టేనా? ఎందుకంటే నేను చెప్పాను చూసారా ఏమని? పండు తినొద్దురా నాయన అంటే జ్యూస్ చేసుకోవచ్చా? లేకపోతే తినకుండా డైరెక్ట్ మింగొచ్చా? లేకపోతే దాన్ని పర్ఫ్యూమ్లో పోసుకొని పర్ఫ్యూమ్ కొట్టుకోవచ్చా? అలా తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు చూసారా? అదే శాపానికి కారణమైంది ఒక రోజున. ఈ రోజున ఈ ఎండ్ టైం మెసేజ్లో కూడా వర్తమానాలు చదువుతున్నామని చెప్పి బలాత్కారంగా వర్తమానాలు పట్టుకున్నారు, కానీ ఒక్కడు పాటించడం లే వర్తమానాల్ని. శాపాలు, కర్సెస్, శాపాలే. తప్పుడైన వ్యక్తిని అనుకోవడం తప్పు అనుకుంటున్నారు, కానీ అసలు ఓటకే తప్పు అన్న విషయం చాలా మందికి తెలియడంలా. ఒకవేళ ఒక వ్యక్తికి అర్థం కాకపోతే ఏం చేయాలా? ఇంట తన పురుషుడిని అడగాల. ఆ పురుషుడికి సరైన జ్ఞానం లేకపోతే ఎవరిని అడగాల? కాపరిని అడగాల. కాపరి తెలుసుకోకపోతే తెలుసుకున్న చెప్పాలా. ప్రతి సంఘంలో జరగవలసింది ఇదేగా. ఇప్పుడు నేను మరొక వర్తమానం చూపిస్తాను చూడండి. 60-112511 60-1125 దాంట్లో 11th పేరా. 60-112511. Now, ఇప్పుడు when he was dying, you heard of his death. Of course. And I rushed down quickly to Miami to see him. 60-1125 కరెక్టే. చదువుతాను. And then said, and during this time they have permitted women to vote. ఇది మళ్ళీ గట్టి చదువు. డ్యూరింగ్ దిస్ టైమ్ They have permitted women to vote. వారు ఈ సమయంలో స్త్రీకి ఓటు వేయడానికి అవకాశాన్ని అనుమతినిచ్చారు. Which will be a curse to the nation. ఏది? స్త్రీకి ఓటు వేయడం అనేటువంటిది దేశానికి శాపం అన్నాడు ఆయన. They elected the చాలు. తప్పుడు వ్యక్తిని ఎన్నుకోవడము శాపం అనలే. నా మాట జాగ్రత్తగా చదవండి, మంచిగా వినాలి మీరు. అయ్యా, నేను ఈ వర్తమానం భూప్రపంచంలో ఉన్న వారందరికీ కాదని నమ్ముచున్న వ్యక్తిని, ఈ వర్తమానీకుడు ఈ భూప్రపంచంలో ఉన్న వారందరికీ కాదని నమ్మే వ్యక్తిని.
కానీ ఈ వర్తమానం మీది, ఈ వర్తమానికుడు మీకోసం. ఈ మాటలు ఎవరివి? నాకు బయట ఒకడు సంఘశాఖ నుంచి ఒక వ్యక్తి వచ్చేసి, అంటే స్త్రీలకు ఓటకు వేది అంటున్నావా, అంటే ఇంకా భూమిని, ఈ దేశాన్ని ఒక 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనకబడేయాలనుకుంటున్నావా? తల్లి, నేను నీకోసం గురించి మాట్లాడలేదు. నువ్వు వేసుకోవాలంటే వేసుకో. నీవు ఈ వర్తమానంలో వ్యక్తివి కావు, నీవు వధువులో వ్యక్తివి కావు. నీవు వధువుల వ్యక్తివి అయినట్లయితే కనుక, ఈ వర్తమానం నీకైనట్లయితే కనుక, ఈ వర్తమానికి నీకోసం పంపించబడినట్లయితే కనుక, నేను వారి కోసం చెప్తున్నా. మిగతా వాళ్ళకు నాకు అవసరం లేదు, నాకు మిగతా వాళ్ళతో అవసరం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరి కోసమైతే ఈ వర్తమానం వచ్చిందో వారి గురించి చెప్తున్నా. నీకు ఓటు హక్కు నువ్వు వచ్చినప్పుడే ఈ దేశానికి నువ్వు శాపమైనావు, ఆ దేశము వలన నీవు శాపగ్రస్తుడైనావు. విచ్ విల్ బి ఎ కర్స్ టు ద నేషన్. దేశానికి శాపం. అయినా సరే ఈ వర్తమానంలో ఓట్లేయడం ఆపలే. ఎందుకు చెప్పనా? మొట్టమొదటిగా గ్రహింపు శక్తి లేదు, 2 గర్వాలు. తెలివిని వాడారు, సొంత తెలివితేటలు వాడారు. ఎందుకు? ఓట్లు లేకపోతే ఎక్కడ పథకాలు ఎగిరిపోతాయో, ఎక్కడ ఫైన్లు పడతాయో. రారు, మీరు పరలోక రాజ్యానికి రాలేరు. అలాంటి ఆలోచన దృక్పథంతో మీరు ఎప్పటికీ రాలేరు. మీరు కడగబడాలా, మీరు మార్చబడాలా, మీరు రాలేరు. బహుశా కొంతమందికి అనిపించుండొచ్చు, బ్రదర్ దీనిలో తప్పుడు వ్యక్తిని అనుకుంటున్నాడు అనే విషయం గురించి చెప్తున్నాడేమో. కాదని ఎట్లా అంటావు? మరలా చదువుతుంది అదే మాటని. దానికంటే ముందు నుంచి they have permitted vote to the women, which will be cursed to the nation. ఏది తప్పుడు వ్యక్తిని ఎన్నుకోవడం దేశానికి శాపం అన్నాడా? అసలు ఓటు హక్కుని స్త్రీ వినియోగించుకోవడమే తప్పన్నాడా? నాకు సరిగ్గా చెప్పండి. అక్కడ ఏముందో చెప్పండి. నాకు నీ సొంత ఉద్దేశం వద్దు, నా సొంత ఉద్దేశం వద్దు. అక్కడున్న చెప్పు. స్త్రీకి ఓటు హక్కును వేయడం అనేదాన్ని అనుమతించారు, అదే దేశానికి శాపం అన్నాడా? తప్పుడు వ్యక్తులను కూడా శాపం అన్నాడా? తప్పుడు వ్యక్తులు మొదటి నుంచే వచ్చారయ్యా. తప్పుడు వ్యక్తులు ధర్మశాస్త్రం ఉన్నప్పటి నుంచే రాజులుగా తప్పుడు వ్యక్తులు రాజులు రాలే. ఎర్రబొమ్మ తప్పిదాలు చేయలే. కలిగులని ఒక దరిద్రమైన రాజు ఉన్నాడు. అట్లాంటి రాజులకు ఎన్నడూ కొదవలేదు ఈ దేశంలో, ఈ భూమి మీద. తప్పుడు వ్యక్తులు ఎన్నుకోవడం గురించి కాదని మాట్లాడింది. దే విల్ పర్మిట్ ఉమెన్ టు ఓట్. స్త్రీలు ఓటు వేయడానికి వాళ్ళు అనుమతిస్తారు. విచ్ విల్ బి ఎ కర్స్. శాపం అది. శాపగ్రస్తమైన పని నేను చేసి నాకు ఇప్పుడు ఆశీర్వాదాలు కావాలా, నా కుటుంబం బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా. దేవుడు ఏం చేయాలా? పిచ్చోడైపోయి నీకు నచ్చింది నువ్వు చేస్తూ ఉండు. నువ్వు జ్యూస్ చేసుకొని తాగు, పండిదాన్ని తిని. నేను పండు నువ్వు నమ్మలేదు, తినలేదు ప్రభా, తాగాను అని చెప్తావా? అడు అంటాడు హార్లిక్స్ మేము తినం తాగుతామన్నట్టు ఎవరం మీద కదా తల్లి. హార్లిక్స్ మేము తినము తాగుతాం కదా, ఉల్టా పల్లి చెప్పినట్టుగా. హార్లిక్స్ తాగం తింటాం అన్నట్లు నువ్వు నీకు నిషిద్ధమని చెప్పబడినటువంటి విషయాన్ని ఏం చేస్తాం మనం? వాట్ వీ హ్యావ్ డన్? తినలే తాగం ప్రభువా అన్నట్టుగా. బహుశా తప్పుడు వ్యక్తి అడుకోవద్దని చెప్పాడేమో. ఎవడన్నాడు అసలు? ఎవరు చెప్తున్నారట్టగా? దేశానికి శాపం అది. దేశం క్షమించబడ్డ మనిషి క్షమించబడా? ఆమేన్. మీరు నా మాటకు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు, నేను మళ్ళీ ఆపేస్తాను. ఆలోచిస్తున్నారు, ఆలోచించండి. గాడ్ బ్లెస్ యు. ఆమె నా తర్వాత ఆలోచించరాదు. దేవుడు చెప్పవలసిన స్తోత్రాలు ఆ విశ్వాస ప్రకటనలు చేసిన తర్వాత ఆమె ఆలోచించుకోవాలి. దేనన్నాడు ఆయన? అస్సలు స్త్రీ ఓటు హక్కుని వినియోగించుకోవడాన్నే ఇట్స్ అ కర్స్, శాపం అది. ఆమేన్. కొంతమందికి ఇప్పటికీ కూడా ఆన్లైన్లో ఉన్నటువంటి మన ప్రియ సహోదరి సహోదరులకు కావచ్చు, వింటున్న మీలో కావచ్చు, ఇంకటికి కూడా ఓ రాంగ్ వ్యక్తిని ఎన్నుకోవడము తప్పేమో అని అనిపించుండొచ్చు. అయ్యా నేనేమంటానంటే, కూర్చున్నా మీకోసం ఒక మాట చెప్తా ఉన్నా. మీరు ఓటు హక్కు వినియోగించుకోవడం మీ వ్యక్తిగత విషయాలు. మీరు మందిరానికి రావాలా రాకూడదా మీ వ్యక్తిగతమైన విషయాలు. మీరు నాతో మాట్లాడకూడదా మీ వ్యక్తిగతమైన విషయాలు. మీరు దశమగాలు కట్టాలా వద్దా, కానుకలు వేయాలా వద్దా మీ వ్యక్తిగతమైన విషయాలు. బోధించడం మాత్రం నా బాధ్యత. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఒక రోజున నేను లెక్కప్ప చెప్పాలా. ఎవరో నీ మన్న తప్పిదం చేస్తూ ఉంటే నువ్వేం చేసావురా సుకేష్ అన్నప్పుడు, ప్రభు నేను చెప్పాను తండ్రి అని చెప్పి ఈ రికార్డింగ్ చూపిస్తా. 4th డైమెన్షన్ రికార్డ్ అవుతుంది చూసావా, ఈ మాటలు చూపిస్తాను నేను ఆయనకి. ప్రభు నేను చెప్పాను తండ్రి, నేను ఇదివరకు మందిరంలో చెప్పాను ప్రభు వినలే, మరొకసారి గురు కొడుకులు కూడా చెప్తున్నా ప్రభు నా బాధ్యత నేను చేస్తా ఉన్నా తండ్రి అని చెప్పుకోవాలిగా. ఆమేన్.
కానీ శాపాలయ్యా శిక్షా ఫలాలు ఎలా ఉంటాయి 4 రకాలు నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. కొన్ని శాపాలు ఎలా పోతాయో మీకు తెలీదు. దావీదు తప్పిదం చేసినప్పుడు తన బిడ్డ శాపంలో నుంచి ఫలాన్ని పొందుకున్నాడు. బెత్షెబతో తప్పిదం చేస్తే దేవుడు దావీదును క్షమించాడేమో, బిడ్డను లేపేశాడే, బిడ్డకు మరణం అప్పగిచ్చేశాడు. నువ్వు ఉపవాస ప్రార్థన వారం రోజులు చేసినా చచ్చిపోయినాడే వాడు. మీకు తెలియదు కొన్ని శిక్షా ఫలాలు ఎలా ఉంటాయో. ఏదో ఊరికి అలా 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 అనుకుంటారు, దేవుడితో ఆటలాడతారు, ఆజ్ఞలతో ఆటలాడతారు. ఈ కాల ప్రవక్త కూడా వచ్చిన మాటలు ఆజ్ఞాపూరితమైన కట్టడలతో ఆటలాడుతున్నారు. ప్రభువా, హౌ కర్స్ దిస్ వరల్డ్ ఈస్, హౌ కర్స్ దిస్ హ్యూమన్స్ ఆర్. ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొన్ని తప్పిదాలకు ఎలా ఉంటుందో తెలుసా? నేను తప్పిదం చేసి ప్రభు నన్ను కొడితేనే నాకు బాధ కలుగుతుంది, కానీ నా తప్పిదాలు బట్టి నన్ను నా కొడుకుని కొడుతుంటే నాకు ఎంత బాధ కలుగుతుంది. నాతో పాటు నా పశు సంపదను, నా పొలమును, నా స్థలమును, నా బంధువులు, నా కుటుంబాన్ని కొడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. శాపాలంటే అంతే. శాపం అంటేనే అంత. ఆశీర్వాదాలు ఎలాగో శాపాలు అలాగే. దావీదు ఒక్కడిని బట్టి సొలొమోనుని దేవుడు ఆశీర్వదించినాడు. నీ తండ్రి బట్టి నేను ఆశీర్వదించిన పోరా అన్నాడు. సొలొమోను పెద్ద గొప్పడేం కాదు, దావీదుని బట్టే. మన లేఖనాల్లో చూడలేదా? శాపాలు కూడా అంతే. చాలామందికి తెలీదు. నేను మరొక చోట మీకు విషయాన్ని చూపిస్తాను. ఇంకా దీన్ని నేల్ ఇన్ ద కాఫీ. నేల్ ఇన్ ద కాఫీ అంటే తెలుసా? నేల్ ఇన్ ద కాఫీ అంటే పెట్టెలో ఒక శవాన్ని పెట్టిన తర్వాత మేకులతో కొట్టాలి. మేకులతో ఎందుకు కొడతారు? వాడు తిరిగి లేవకుండా. అంటే ఈ విషయం నేటితో ఈ సంఘంలో భూస్థాపితం కావాలా? గమనించండి. 60-113 60-113. కొంచెం వేగవంతంగా నాతో పాటు కలిసి రండి. వేగవంత సమయం ఏం వచ్చింది. దేశానికి శాపకరమైన విషయాలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా మోర్ దెన్ 10-15 ఉంటాయి. నేను దాంట్లో చాలా విషయాలు చూపించాలి. ఇది ఒకటే ఇటు కనబడుతుంది. గమనించండి. 60-113 436 పేర. It shall also has been an evil thing done this country. ఈ దేశము ఒక అతిపెద్ద దయ్యము పని చేసింది. ఈవిల్ థింగ్ అంటే ఏంటిది? దయ్యం. ఈవిల్ అంటే దయ్యమేనా? ఈవిల్ అంటే ఏంటిది? దయ్యం. ఇంకా పర్యాపదాలు ఉన్నాయా? ఒక దయ్యం పని జరిగింది ఈ దేశంలో. ఏదది? They have permitted women to work. అయ్యయ్యో, తప్పుడు వ్యక్తిని ఎన్నుకోవడం దయ్యం పనా? స్త్రీకి ఓటు హక్కు ఇవ్వడం దయ్యం పనా? నాకు చదివి చెప్పండి. అసలు ఓటేయడమే దయ్యం పని. ఇట్స్ అ డెవిల్స్ వర్క్. దయ్యం పని. ఈ కాల ప్రవక్త కూడా దేవుడు మాట్లాడింపజేసిన విషయాన్ని చూడండి. దయ్యాలు పెట్టుకున్న మనలో, మన ఫ్యామిలీలలో, మన కొంపలలో దయ్యాలు. ఎవడి మాట విన్నాం మనం ఇప్పుడు ఇక్కడ? ఈ కాల వర్తమానికుని మాట విన్నామా? లేకపోతే నా భర్త మాట, నా భార్య మాట, నా కొడుకు మాట, నా తల్లి మాట, నా తండ్రి మాట, ఆన్లైన్లో వచ్చేటువంటి మోడీ గారి మాట, ఏదో అందరికీ మెసేజ్లు వచ్చినాయి. ఈసీఐ అనేటువంటి ఒక మెసేజ్ వస్తుంది, మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. దాని మాట విన్నావా? దయ్యం మాట భలే వింటారే. మరొక వర్తమానం చూపిస్తా. కొంచెం వేగవంతంగా ముందుకు వెళ్ళిపోతున్నాను. 61-0312 61-0312. క్షమించాలి, 173 పేర. అయితే నేను అన్నాను Another thing, మరొక విషయము. the nation has permitted women to work. ఈ దేశము స్త్రీలకు ఓటు వేయడానికి ఒక హక్కునిచ్చింది, అనుమతి ఇచ్చింది. One of the most horrible disgrace అత్యంత భయంకరమైనటువంటి కృపలేని విషయం అంట అది. they have done. గ్రేస్ అంటే ఏంటయ్యా? డిస్గ్రేస్ అంటే ఆయన ఎవరి దగ్గర నుంచి డిస్గ్రేస్ అంటున్నాడు? కృప లేనిదని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు? ఈ వర్తమానమును నమ్మి నేను వర్తమాన స్త్రీని అని పెట్టుకున్న పేరు కలిగినటువంటి ఏ స్త్రీ అయినా సరే ఓటు వేసిందా, అది దేవుడి దగ్గర నుంచి కృప పొందుకోలేనటువంటి దగ్గర నుంచి. మోస్ట్ డిస్గ్రేసబుల్ థింగ్ అది. తెలియక చేసినప్పుడు తెలియక చేశారు అనొచ్చు, కరెక్టేనా? తెలియని దినాల్లో తెలియదు అనొచ్చు. కానీ రెండవ మారు ఈ సంఘంలో ప్రకటన, మొదటిసారి ఎవరైనా సరే స్త్రీ తన ఓటు హక్కును వినియోగించుకుంటే తన జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకుందని చెప్పాడా ప్రవక్త? ప్రకటించబడిందా?
అయినను సరే జ్యేష్ఠోత్తమని అమ్ముకోవడానికి భలే బేరాలు పెడతారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వర్తమాన సంఘాలు. నేను ఈ వర్తమాన సంఘంలో ఉన్నటువంటి ఎంటైర్ నేషన్ మొత్తాన్ని అడుగుతున్నా, ఎవరు నీకు అధికారాన్ని ఇచ్చింది? నేను ఆ స్త్రీలు అడుగుతున్నా, అసలు నీ వర్తమానికుని దాటి, నీ దేవుణ్ణి దాటి, నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ కొడుకుకి కానీ, తండ్రికి కానీ ఎట్ట అధికారాన్ని ఇచ్చావరా తల్లి నువ్వు? భర్త ఎక్కువైనా దేవుడు ఎక్కువైనా, తల్లి ఎక్కువైనా దేవుడు ఎక్కువైనా, కొడుకు ఎక్కువైనా దేవుడు ఎక్కువైనా, కృప పొందలేనటువంటి విషయం అది. ఇప్పుడు కృప ఎట్లా అడుగుతావు దేవుణ్ణి? ఎక్కడి నుంచి వస్తుంది కృప? నేను ఈ బ్రదర్ని పట్టుకొని తన్నినా తొడ మీదకి వెళ్ళి నన్ను నేను అడుగుతున్నా, నాకు మళ్ళీ 1000 రూపాయలు ఇవా బ్రదర్ అంటున్నా. నేను ఇస్తాడా? ఆజ్ఞల రూపంలో ప్రభుని ప్రేమించలేకపోయినాడు, ఈ కాల వర్తమాని గురించి చేర్చుకోలేకపోయాను. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం అన్నాడే. ఏది ఎట్లా చేర్చుకుంటావు ప్రవక్తని? ప్రవక్త బోధను చేర్చుకున్నాడే ప్రవక్తను చేర్చుకున్నట్టు కదా. బోధను ధృవీకరించి ప్రవక్త ఫలాన్ని కాదని దేవుడికి స్నేహితులుగా ఉండలేకుండా పోయి ప్రభు ఇప్పుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఎట్ట రాకుండా ఉంటాయి శాపాలు, మిడిమిడి జ్ఞానాలు, గర్వాంధపూరితమైనటువంటి తిరుగుబాట్లు, శాపగ్రస్తమైన విషయాలు. మోస్ట్ డెడ్లియెస్ట్ థింగ్. కాపరి లేకుండా 18 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు చేసి సత్య పర్వాలేదు, కానీ ఓ సచ్చాడుగా వీడు ఇక్కడ నా రేకులకి సచ్చాడుగా, వాడిని అడగాలగా ఏమని, సోదరుడా వేద్దునా వద్దా, వేస్తేనా బతికేమవుద్ది? సాతాను కూడా బెటర్. ఆడ మంచిగా చెప్పిండు ఏమని, తింటే దేవతలు అవుతావని. అంటే జరిగిన తర్వాత ఏం జరుగుతుందో వాడనే చెప్పాడు. నేను చెప్పనా, నన్ను అడిగితే వేస్తే ఏమవుద్దో, నన్ను అడిగితే ఇంత మంచిగా చెప్పాడు, ఇంత పొడుగు గంట సేపు చెప్పాడు వేస్తే ఏమైద్దో తింటే ఏమైద్దో అని. ఇప్పుడు చెప్పవలసి అక్కర్లే, తినబోతూ రుచి ఎందుకు? తినబోతూ రుచేలా? నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. వర్తమాన స్త్రీ ఎట్టేసావురా తల్లి ఓటు. వర్తమాన స్త్రీ బలాత్కారంగా పట్టుకున్నావా వర్తమానాన్ని? క్రియల్లో కనబడటం లేదా? నిన్ను గూర్చి నీ కాపరి సావాలి ఏడుచుకుంటా, క్షమించు 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 ప్రభు అని. మీలో ఏ ఒక్కరికి శిక్ష కదిలినా కాపరి కలిగినట్టు కాదా? తన పిల్లలలో ఒక్కడు ఆరోగ్యం బాగాలేకపోతే తండ్రికి బాధ కలగదా? అట్టాగే ఆ కాపరికి బాధ ఉండదా? తప్పు చేయనేలా, బాధ పెట్టనేలా, పడనేలా? శాపగ్రస్తమైనటువంటి విషయాలు. తర్వాత చూడు అని అంటాడు, ఇట్స్ అ మోస్ట్ హారబుల్ డిస్గ్రేస్ దే హ్యావ్ డన్. అసలు స్త్రీకి ఓటు హక్కు ఎలాంటిదో తెలుసా? నేను అడుగుతాను, అమ్మ స్త్రీలు మీరు ఎవరైనా వంటలు చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. మీరు సమాధానం చెప్పొద్దు, నేను ఆపేస్తాను రా తల్లి. నన్ను మీరు ఎందుకు ద్వేషిస్తూ ఉన్నారు? సమాధానం చెప్పాలి కదా. మీరు వంట చేస్తారా? మీరు బాత్రూమ్లు క్లీన్ చేస్తారా? ఓకే. మీరు డ్యాన్సులు చేస్తారా? అయ్యో సరే. మీరు సిగరెట్ తాగుతారా? తాగరు కదా. ఇప్పుడు ఒక వర్తమానం చూపిస్తా. 53-0729 53-0729 49 పేరు. ఇప్పుడు దీంతో అసలు తప్పుడు వ్యక్తిని అనుకోవడం తప్పంటుండా, లేకపోతే ఓటక్కే తప్పంటుండా అన్న వాడికి కుండ బద్దలు కొట్టే సాక్ష్యాలు చూపిస్తాను నేను మీకు. వింటున్నారా? అధిక జ్ఞానం, మిడిమిడి జ్ఞానం, గర్వంతపూరితమైన హృదయాన్ని దెబ్బకి ఎగిరిపోవాలా. When you see a woman acting like a man, ఒక స్త్రీని చూడు. ఆ స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీ కనుక పురుషుడిలాగా ఎట్లా ప్రవర్తిస్తుందో చూడు. అంటే గమనించండి, స్త్రీకి ఉండే బాధ్యతలు వేరు, పురుషుల బాధ్యతలు వేరు. స్త్రీ లక్షణాలు వేరు, పురుషుల లక్షణాలు వేరు. స్త్రీ చేసే పని స్త్రీ చేయాలా, పురుషుడు చేసే పని పురుషుడు చేయాలా. కానీ ఇక్కడ కొన్ని విషయాలు చోటు చేసుకున్నాయి. ఏమంటుంది? స్త్రీ తన స్వాభావికమైనటువంటి తన ధర్మాన్ని మర్చిపోయి తన బాధ్యతలు విస్మరించి పురుషుడిలాగా ఒక మగాడి వల్ల ఎట్లా ప్రవర్తిస్తుందో చూడురా నాయన అంటూ ఈ కాల ప్రవక్త కొన్ని మాటలు చెప్తాడు. చూడు ఏమంటాడు. ఆమె తన స్థానం నుంచి దాటిపోయింది, తన స్థానాన్ని మర్చిపోయింది. ఏంటో చూడది. నువ్వు ప్రారంభ దశ నుంచి చూస్తున్నా అదే కనబడుతుంది. వారి యొక్క దైవత్వాన్ని, డైటే డిగ్నిటీ ఏందది ఏముందిరా? స్త్రీలు వారి యొక్క సున్నితమైనటువంటి స్త్రీతత్వపు స్థానమును కోల్పోవాలి. స్త్రీతత్వపు స్థానాన్ని, ఒక స్త్రీ స్త్రీతత్వపు స్థానాన్ని కోల్పోయిందంటే ఏమొచ్చినట్టు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ తన స్త్రీతత్వపు సున్నితమైన స్థానాన్ని కోల్పోతే ఏ స్థానం వచ్చినట్టు?
మొగరాయుడు స్థానం వచ్చింది. నేను ఏమని తెలుసా? నెక్స్ట్ టైం నుంచి ఏమని పిలవాలా? మిస్టర్. నువ్వు నెక్స్ట్ టైం నుంచి చీర కట్టుకోద్దురా తల్లి. ఏం కట్టుకోవాలా? పాయింట్ చొక్కా వేసుకో. ఎందుకంటే నీ పురుషుడికి గాజులే రేపటి నుంచి. వెయ్యి రేపటి నుంచి పురుషుడికి గాజులే. నువ్వు నీ స్థానాన్ని వదిలేసావు. నువ్వు స్త్రీ వై ఉండి ఎంత సున్నితంగా ఉండాలా? నాకు పురుషుడి పైన స్వరం లేపే స్త్రీ, ఏ స్త్రీ అయినా సరే, ఆ స్త్రీకి చెప్పాలనిపిస్తుంది ఒక మాట, కానీ చెప్తుంటే మొహాలు గుచ్చుకొని చచ్చిపోతారని చెప్పి బాధపడతా. కానీ నువ్వు నీ స్థానాన్ని కోల్పోయినావు. యూ హ్యావ్ లాస్ట్ యువర్ ప్లేస్. పురుషుడి పైకి నీ స్వరం లేపావా? నీ స్వపురుషుడి పైకి, నీ స్వపురుషుడి యొక్క ఏలుబడిలో ఉండవలసిన నీవు నీ స్వపురుషుడి పైనే స్వరాన్ని లేపి ఇయ్యారా అంటారు కొంతమంది. మీరు అంటారు కొంతమంది. ఏం చేస్తాం? ఆ పురుషుడు ప్రేమలో బలహీనమైన ఘటాన్ని చూసి, ప్రభువును చూసి కట్ట 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 పలుగురికి తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటున్నాడు తప్ప కొట్టలేడా, తిట్టలేడా వాడు? అయినా సరే పురుషుడి పైకి స్వరాలు లేపినటువంటి స్త్రీ లేకపోలే. అది దేవుడు పెద్ద శాపంగా భావిస్తున్నాడు దాన్ని. ఆయన తర్వాత కొంచెం ముందుకు చదువు. తన స్వాభావికమైన స్థలాన్ని తను తప్పిపోయి కోల్పోవుట అది ఒక సిగ్గుగా ఉన్నదని. సిగ్గు నీకు. నేను అంటే నీకు బాధపడతావమ్మా. ప్రవక్త చెప్పింది చెప్తా. ప్రవక్త ఈలాగు సెలవిచ్చాడంటే నీకు సిగ్గు లేదు అంటున్నాడు ఆయన. నేనంటే మన నన్ను కోప్పడతారు కదయ్యా అంటే, నేనంటే నన్ను కోప్పడతారు కదా. నేను ప్రవక్త చెప్పింది చెప్పా. ఈ దేవుడి యొక్క ప్రవక్త విలియం మ్యానమ్ బ్రహ్మ అన్నాడు, నీకు సిగ్గు లేదంట. చదువు. అది ఒక అపకీర్తి. అపకీర్తి అది ఏంది? పెద్ద ఘనత సంబంధించిన విషయమా? నువ్వు ఘనత కోల్పోయి అపకీర్తికరంగా చేసి పడేసావే. నేను చెప్తున్నాను, అది మీకు తెలుసా? మీకు తెలుసా? నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఇక్కడ ఉన్న స్త్రీలైన మీ గురించి కాదు, కానీ ఒకవేళ అది మిమ్మల్ని బాధింపవచ్చు. అది చేస్తుంది. కానీ చూడండి, నేను కొంత మీకు చెప్పనివ్వండి. ఒక పురుషుడు వెళ్లి వారితో మాట్లాడుచున్నప్పుడు స్త్రీతత్వం కలిగిన స్త్రీలు సిగ్గుపడతారు. అవును కదా, నిజం చెప్పండి. ఒక పురుషుడు మాట్లాడుతుంటే ఒక స్త్రీ ఎట్లుంటుంది చెప్పండి అయ్యా. ఒక పురుషుడు గనక ఒక చోట ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకో, ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకో, ఆయన ఎదురుగెదురు ఇట్లా కాలేజీకి కూర్చునే స్త్రీలు చెరియాలి రేపు. వస్తాం మరి. నేను ప్రవక్తకు సంబంధించిన పాతకాల వ్యక్తినే. ఒక పురుషుడు ఇద్దరు అట్లా కూర్చున్నారు అనుకోండి, స్త్రీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఆమె సారా లెక్క గూడారం వెనకాల ఉంటుంది. ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తుంది. ఏమని? మేము టీ తీసుకురా అంటే టీ తేవడానికి. ఏం తీసుకురామంటారు దానికోసం ఎదురు చూస్తుంది ఆమె. అంతేగాని నేను వచ్చి ముందుకు వచ్చి ఏంది మా ఆయన అట్టగా అంటాడు, నువ్వు చెప్పు సంగతి ఏంది అంటే పురుషుడు ఏం చేసింది? ఏమేసింది? చార్మినార్ గాజులు వేసింది. ఫేమస్ గాజులు అవి. చార్మినార్ గాజులు మామూలు గాజులు కాదు అవి. నేనంటే ఏమో చెప్పాను, నువ్వు పూర్తిగా నష్టమైన పర్వాలేదు. లేఖనాలు పాటించిన కొరకు నీ భర్తని ముందు పెట్టేటప్పుడు అంతేనా కదా? లేఖన నెరవేర్పులో ప్రేమ దాగుంటుంది, దేవుని యొక్క నిత్యత్వం దాగుంటుంది. కానీ నీ ఆధిపత్యం కోసం ఏదో కోల్పోతున్నావు అని చెప్పి పురుషుని వెనకబడేసే స్త్రీ ముందుకు పోతున్నావే. అయ్యో, ఎటవా తల్లి శాపాలు తప్పించుకునేది. మళ్ళా శాపమే పడి శాపం వస్తూ ఉంటే ఎంతకాలం అని చెప్పి నీకోసం సంఘము కాపరి ప్రతి ఒక్కరు మధ్యవర్తితో ప్రార్థన సావాలా? ఒక రోజున ప్రభు అడగడా, రాయ్ ఆగు, ఇంతకు మించి ఎక్కువసేపు ప్రార్థన చేయకు. కాదు ప్రభా, ఇంతవరకు క్షమించి ఇప్పుడు క్షమించు ప్రభా, ఇంకెన్నిసార్లు అడుగుతావు? ఇది ఇప్పుడు నేను ప్రతిదండన సమయం అని చెప్పానడా? చదువు, ముందుకు చదువు. ఇటువంటి సిగ్గు నేను అది చూసి చాలా కాలం అయింది. ఎంతమంది స్త్రీలు సిగ్గుపడినట్లయితే అది ఏమిటో నాకు కొంచెం కూడా తెలియదు. ఎటువంటి మర్యాద వారు కలిగి లేరు. అక్కడ అంతా మంచి స్త్రీతత్వపు ఆత్మ ఉన్నది. వారు చేయగలరు. ఒక పురుషుని వలె వారు దుస్తులు ధరిస్తారు. పురుషుని వలె దుస్తులు ధరిస్తారు. ఒకటి, పురుషుని వలె వారి యొక్క జుట్టును కత్తిరిస్తారు. జుట్టు కూడా పురుషుల్లాగా కత్తిరించడం మొదలు పెడతారు వాళ్ళు. ఏది స్ప్లిట్ ఎండ్స్, తొక్కెండ్స్, ఆయింట్స్ అని చెప్పి పురుషుల్లాగే దుస్తులు, పురుషుల్లాగే వెంట్రుకలు. ఒక పురుషుని వలె పొగ తాగుతారు. పురుషుడిలాగే పొగలు స్మోకింగ్ చేస్తారు. ఒక పురుషుని వలె మద్యం సేవిస్తారు. పురుషుడిలాగా మద్యాలు తాగుతారు. పురుషుని వలె అసహ్యమైన కార్యములు చేస్తారు. పురుషుడు వలె అసహ్యమైనవన్నీ చేస్తారు. పురుషుని వలె ఓటు వేస్తారు. అమ్మ తండ్రి,
ఇప్పుడు చెప్పిన తల్లి, తప్పుడు వ్యక్తిని ఎన్నుకోవడమా లేకపోతే ఓటేయడమే తప్ప? మరి ఆ డౌట్ ఏదైనా ఉంటే కాపర్ని అడగాలగా, నీకంటూ నియమించిన కాపర్ని అడగాలగా. అది ఎలాంటి వస్తువుతో పోల్చే తెలుసా? ఒక పురుషుడు సిగరెట్ తాగడము, మందు తాగడంతో సమానమైన వ్యక్తిగా ఆ కార్యంగా నువ్వు వేసిన ఓటును దేవుడట్టు చూస్తున్నావు. నువ్వు ఏమని? స్త్రీ, నువ్వు మందు తాగావురా, నువ్వు జుత్తు కత్తిరించుకున్నావురా, నువ్వు పొగ తాగావురా అంటున్నాడు ఓటేసిన ప్రతి ఒక్కరిని ప్రభు. అలాంటి కార్యంగా జోడి చెప్పాడు. చెప్పాడా? నేనేమంటానంటే, ఇప్పుడు చూడిగో ఇక్కడ మీకు కనబడతలేదేమో అయ్యా, ఇది పెడుతున్నా కింద. అక్కడ ఏముంది? ఒక పేడ ఉంది. ఉదాహరణకి పేడ ఉంది. పేడ ఎంత ఉంది? కరెక్ట్గా ఒక 50 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంది. 50 సెంటీమీటర్ల పరిమాణం ఉంటే నువ్వు ఎక్కడి నుంచి నడుస్తావు? దానికి 51, 52, 53 సెంటీమీటర్ల దూరం నుంచి నడిచే నీకు అంటదిగా. అంతేనా? 51, 52, 53 సెంటీమీటర్ల దూరం నుంచి నడిస్తే నీకు అంటదు. కానీ వాటి నడుస్తావా? ఏం చేస్తావు? సాధ్యమైనంత పాటు దూరం నుంచే పోతావుగా. కరెక్టేనా? నేననేది ఏంటంటే, అసలు దేవుడు ఒక విషయాన్ని తప్పన్నప్పుడు తప్పు కాకుండా చూసుకున్నటువంటి దరిదాపుల్లో పోయేకంటే ముందు దూరం ఉంటే బెటర్గా. టీవీలలో టీవీ పెట్టుకోవడం తప్పాలని ప్రవక్త. టీవీ ఇస్ డెవిల్ బాక్స్. ఎందుకంటే దానిలో మనం చూసే విషయాలను బట్టి డెవిల్ బాక్స్ అవుతుంది. కానీ అసలు అది ఇంట్లో ఉంటేనే శోధనకరంగా మారిపోయి అనో న్యూస్ చూడబోతుంటే టక్క టక్క టీక టీక మధ్యలో సీరలో తొక్క తోషలో సినిమా కనబడుద్దేమో అని శోధనకరంగా ఉందని మొత్తానికి తీసి పడేసినవా. అట్లాగే కొంతమంది క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి చెప్పనా? తప్పుడు వ్యక్తులు అనుకోవద్దేమో. భర్త దేని కొట్టేస్తే భార్య దాన్ని కొట్టేయచ్చుగా. నీ భర్త మోహం చూస్తే స్త్రీని చూసి నువ్వు కూడా స్త్రీని చూస్తున్నావా? నీ భర్త పాపంలో పడ్డాడు, ఆ పాపంలో కూడా పాలిపాస్తూ అవుతావా? భర్తతో నీకే సంబంధం. భర్త యొక్క బాధ్యతలు, భార్య యొక్క బాధ్యతలు, స్త్రీ బాధ్యతలు, పురుష బాధ్యతలు వేరు కదా. నేను అడుగుతాను, మరి ఈ కుల సంఘాలలో ఉంటారే, అక్కడ ఒక్క స్త్రీ కనబడితే నాకు ఉంటారా? అయ్యా, కుల సంఘాలలో పెద్దరికి మోలు చేస్తారు, స్త్రీ చేస్తారు, పురుషులు చేస్తారా? ఎవడెన్నుకుంటాడు? ఎవడెవడు గట్టి చెప్పండి అయ్యా. పురుషులే ఎన్నుకునేది, స్త్రీలకు లేదా? అయ్యో, అంటే కుల సంఘాలలోనే వర్తమానం బాగా పాటిస్తున్నారు మనకంటే. ఏంది? కుల సంఘాలను మనకంటే బాగా పాటిస్తున్న వర్తమానాన్ని. పురుషుడు ఇంటికి ఒక్క ఓటు. కానీ మన పరిస్థితి ఏంది? భర్త వేసిందే నేనేస్తా, భర్తకి ఎవడు గుద్దుతే నేను వాడిని గుద్దుతా, భర్త పొగదైతే నేను పొగ తాగుతా, నేను భర్త తాగితే నేను తాగుతానట్టుంది వారు. ఎవడు చెప్పండి నీకు అసలు ఈ వర్తమానాన్ని? ఎవడన్నాడు అసలు? ఈ వర్తమానం నీకోసం కాదా? నీకోసం కాదా ఈ ఒక దూత వచ్చింది? అయ్యో, ఎంత ఘోరమైన తప్పిదం చూసారంటే, పురుషుల్లాగా ఓట్లేస్తారా మీరు? పురుషుల్లాగా. ప్రైజ్ ది లార్డ్. మరొక వర్తమానం చూపించాను. 61-0208. ఇది మొదలుకొని ఈ సంఘంలో ఇంకెవరైనా సరే కానీ, ఆన్లైన్లో వింటున్నటువంటి వర్తమానంలో ఏ స్త్రీ అయినా సరే కానీ, ఓటు వెయ్యాలనుకున్నప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా. శాపం మీద పెట్టుకోవడానికి ఓటు వేస్తా ఉన్నానని తెలుసుకొని ఓటు వేయాలా. అట్లా ఏ భర్త నడిపించినా ఆమెను, ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ఎవరు నడిపించినా సరే వాళ్ళు తమని శాపగ్రస్తులు చేయడానికే నడిపిస్తున్నట్లు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీద పడ్డ శాపాన్ని ఎట్లా తీసేసుకుంటావు? శాపం పడి తుత్తబోద్దా? శాపం పడి తుత్తబోద్దా? ఎట్ట పోవాలి ఇప్పుడు అది? పోనీ తెలివి చేసే పర్వాలే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ప్రకారంగా 11 ప్రకారంగా ఎరిగి చేశావే. ఒకడు పరలోక సంబంధమైన పిలుపులో రుచి చూసి జ్ఞానం అంతా తెలిసిన తర్వాత చేసిన పాపానికి క్షమాపణ ఉంటుందా? ఉంటుందా? కనకనలాడు అగ్ని కోసం ఎదురు చూడాలా? తర్వాత చూడండి 61-0208 197. It's a curse to the nation. It's a curse to the family. It's a curse to the self. వ్యక్తిగతంగా శాపము, కుటుంబాల శాపము, దేశాల శాపం ఆధారపడి ఉంటుంది. Women స్త్రీ did not act then like they do now. స్త్రీలు ఒకప్పుడు ప్రవర్తించినట్టు ఇప్పుడు ప్రవర్తించట్లేదయ్యా. ఏమైంది?
ఒకప్పుడు ఉన్నటువంటి ఆ మృదుత్వం ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు నడిచినటువంటి లోబడతత్వం ఇప్పుడు ఏమైంది అంటున్నాడు ఆయన. ఒకప్పుడు నడిచినట్టుగా నేడు నడవట్లేదు అంటున్నాడు ఆయన. run out and have take their husband's place. వారి యొక్క భర్తల స్థానాన్ని తీసుకున్నారు వాళ్ళు. ఎందుకు? ఈ భర్తకు బలం లేదు కాబట్టి, ఈ భర్తకు శక్తి లేదు కాబట్టి, ఈ భర్త కాళ్ళల్లో పిక్కలు లేవు కాబట్టి. అంతేగా, తంతే పక్కకు పోయేది ఎప్పుడు పిక్కల బలం లేకపోతే. నేనేమంటాను చెప్పునా, చాలామంది వర్తమానాన్ని దుర్బోధ రకరకాలుగా మాట్లాడతారు. నేనేమంటానంటే, వర్తమానంలో ఉన్న ప్రజలను చూస్తుంటే వర్తమానం తప్పుగానే కనబడుతుంది కదా. ప్రజలను చూస్తే కదా, వర్తమానం చూస్తే ఈ వర్తమానం ఎంత సత్యమో, ఇది లేఖనాన్ని కానీ ఈ బైబిల్ ప్రకారంగా ఉన్నటువంటి అన్ని విషయాలు సంఘాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని ఎలా కడుతుందో నీకు అర్థమవుతుంది. దిస్ మెసేజ్ ఈజ్ అబ్సల్యూట్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మనుషులకు కలుగు ప్రతి సమస్యకు సమాధానం ఈ వర్తమానమే. పాటించడంలో మీరే విఫలమవుతున్నారు. కానీ ఆ స్త్రీలు తమ భర్తల స్థానాన్ని తీసుకున్నారు. వాళ్ళు గవినిల పైన నిలబడి మాట్లాడాల్సింది పురుషుడు, స్త్రీ కాదు. గుణవైతే స్త్రీ తాను రోజంతా కష్టపడుద్ది, రాత్రంతా కష్టపడుద్ది. తన భర్త గవిని పైన అందరితో నిలబడి వాడు పురుషుడిగా మాట్లాడడానికి కోసం ఏదైనా చేస్తుంది ఆ స్త్రీ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదువు, కొంచెం ముందు చదవండి. Take their husband's place and tend to all the business and vote in politics. అయ్యా, ఎందుకంటే ఈ మాట ఎందుకు చదివిస్తున్నాను చెప్పనా? ఓట్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే సంఘంలో కూడా ఓట్లు జరుగుతాయి. సంఘంలో కూడా ఎన్నికలు జరుగుతాయా? నేను ఒక సంఘ పెద్దను పెట్టాలా, నేను అందరికి ఎవరెవరికి ఏ ఉద్దేశం ఉందో చెప్పమని చెప్తా. ఎందుకంటే ఇది పరలోకానికి సంబంధించింది కాబట్టి పరలోకంలో మీకు స్త్రీ అని పురుషుని భేదం లేదు. నా మాట వింటున్నారా? ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడికి వెళ్ళి కొన్ని ఉత్పత్తి క్వశ్చన్స్ ఇప్పుడు తర్వాత వస్తాయి, భవిష్యత్తులో ముందే నరుకుతున్నా. నాకు తెలుసు, ఇది చూశాక 18 ఏళ్ళ నుంచి మనందరం ఒకటేనా. ఇప్పుడు నేను ఓటు తప్పన్నాను ఒక రేపొద్దున మన సంఘంలో పాస్టర్కి మరి పెద్ద సంఘ పెద్దలు అనుకుంటే స్త్రీలు ఓటేయచ్చా అంటారు. నీ పౌరసత్వం ఎక్కడ అక్కడ ఓటే. ఈ భూమి మీద స్త్రీకి పురుషుడికి దేవుడు ఖచ్చితంగా వ్యత్యాసం పెట్టాడా? ఆమేన్. పరలోక రాజ్య ప్రవేశంలో సమానం కదా. సంఘం యొక్క కార్యకలాపాలు అనేవి దేనికి సంబంధించినవి? పరలోకానికి సంబంధించినవి. పరలోకముని ఇక్కడ ఛాయలో చూపిస్తున్న విషయాలు. ఇక్కడ స్త్రీ పురుషుడని భేదం ఉండదు సువార్త విషయంలో. కానీ ఓట్ ఇన్ పాలిటిక్స్, రాజకీయాలలో ఓటేస్తా ఉన్నావా తల్లే? అనుమతించిన పురుషుడా, అనుమతించిన తల్లిదండ్రులారా, అనుమతించిన పిల్లలారా, శాపాలే కదమ్మా. తెలియక చేశారంటే పర్వాలేదు, తెలిసి చేసి శాపాల మీద తెచ్చుకుంటే ఇప్పుడు కాపరి ఏం చేస్తాడు, సంఘం ఏం చేస్తుంది, నీ కుటుంబం ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? నేను ఒక వ్యక్తిని చంపా, నాకు ఉరిశిక్ష పడదని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు నన్ను ఎవడు కాపాడాలా? క్షమాభిక్ష ఒకటే దొరికింది నాకు. ఇక క్షమాభిక్ష అంటే ఏంటిది? అయితే ఇవ్వచ్చు, ఇది ఇవ్వకపోవచ్చు, అంతేనా? క్షమాభిక్ష అంటేనే ప్రభు క్షమించవచ్చు లేదా క్షమించకపోవచ్చు. నాకు ఎప్పుడు దావీదు విషయంలో భయం వేస్తుందయ్యా. నాకు దావీదు విషయంలో భయం వేస్తుంది. దావీదు 7 రోజులు ఆహారం లేకుండా రాజైనోడు నేల మీద వండుకొని కింద పొర్లి ఏడ్చుకుంటా అన్న పానములు లేకుండా ఉపవాస ప్రార్థన చేస్తున్నా కూడా కొడుకుని కాపాడలే ప్రభు. నేను నిర్ణయించుకున్న చచ్చాడు పోవాడు అన్నాడు. ఆ నిర్ణయాలు నాకు నా కుటుంబంలో నాకు ఎక్కడైనా దొరుకుద్దని భయం వేస్తుందయ్యా. ప్రభు ఎంత దయాళుడో అంత కఠినంగా ఉంటాడు. ప్రభు దేవుని యొక్క ప్రవక్త వరకు మాట అంటాడు, అవర్ లార్డ్ గాడ్ ఈజ్ సో సెన్సిటివ్. ఈ పదవి విన్నారా? ఎన్నో వర్తమానాలు విన్నారు కదా కాటన్పల్లిలో, వినలే? అవర్ గాడ్ ఈజ్ సో సెన్సిటివ్ ఎప్పుడు వినలే? చాలా సున్నితత్వం కలిగిన వాడు. చిన్న చిన్న విషయాలకి చాలా కోప్పడతాడు ఆయన. జనసంఖ్య లెక్కిస్తేనే సంహారం దూతం పంపించాడు ఊర్ని. జనసంఖ్య లెక్కిస్తే ఆయన మరణం ఆయన వ్యభిచారమా దొంగతనమా దానికి కూడా ఊరుకోడు. సెన్సిటివ్ ఆయన, చాలా సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. పోతుండగా జారిపోతుంది ఆ మనసు తాగిరోని చంపేశాడు, అంత సెన్సిటివ్ ఆయన. అది ఏదో కావాలని ఆతురతతో కలిగి ఆ శ్వత ముట్టినోడు కాదు, జారిపోతుంది అని ముట్టాడు అంతే. అయినా సరే సెన్సిటివ్ ఆయన. పడితే కింద పడ నీకెందుకురా అంటాడు ఆయన, అంత సెన్సిటివ్ ఆయన. అవర్ గాడ్ ఈజ్ సో సెన్సిటివ్. నెవర్ ప్లే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నెవర్ ప్లే విత్ ద లార్డ్. మనుషులతో ఆడుకో నడుస్తుంది, దేవుని యొక్క ఆటలు దేవునితో కానీ దేవుని ఆజ్ఞలతో ఆటలాడబాద్దు. శాపాలు. ఇప్పటికే ఏం మంచిగుంది మన జీవితాల్లో మన దేవునితో ఆడుకోవడానికి? నాకు అర్థం కాదు.
ఏం మంచిగుంది మన జీవితాలలో? ఆర్థిక పరిస్థితి బాగుందా? ఆరోగ్య పరిస్థితి బాగుందా? నడినెత్తి నుంచి అడికాల వరకు ఎక్కడ చూసినా రోగాలే కనబడబట్టి, కుటుంబంలో సమస్యలు కనబడే, భర్తతోనూ భార్యతోనూ పిల్లలతోనూ ఆరోగ్యంగాను ఆర్థికంగాను ఆత్మీయంగాను అన్నిటి నిర్మాణ విషయంలో పాడి పంటల విషయంలో అన్ని రోగాలు సావే చచ్చిపోతా ఉంటే ఇంకా ఎలా బాగుందని చెప్పి ప్రభుని కదిలించుంటే మనము. అయ్యయ్యో, 18 ఏళ్ళు తెలవక ముందు చేశారుగా, చాలా లేదా? ఈ మరలా మూల పాఠంలో తట్టుకు తిరగనేలా? అయ్యయ్యో, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పండి, నా మాటలే 7వ నక్షత్రం పలికిన మాటలు ఇవి. ఆయన మీకు 7వ నక్షత్రం కదా నాకు తెలియదు, నాకైతే 7వ నక్షత్రమే ఆయన. మీకు కూడానా? నా ప్రవక్త, నా కోసం పంపబడ్డ పనివాడు, ఇది నా వర్తమానము, నన్ను పరిపూర్ణతలోనికి తీసుకెళ్లే వర్తమానం ఇది, నన్ను పరలోక రాజ్యంలో కూర్చోబెట్టే వర్తమానం ఇది, శాపముల నుంచి విడుదల పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు నిలబెట్టే వర్తమానం ఇది. కానీ ఆ వర్తమానానికి నేను లోబడాలిగా. అలాగూ చేయకపోతే అలాగే. ప్రైజ్ ది లార్డ్. దే టేక్ మెన్ ప్లేస్ బై ఓటింగ్ ఇన్ పాలిటిక్స్. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి చెప్పండి? ఈ ప్రపంచంలో ఉన్నది అత్యంత 3 పెద్ద శక్తులు. ఒకటి రాజకీయ శక్తి, మత శక్తి, దయ్యపు శక్తి. దేవుడు ఎన్నడయ్యా రాజకీయ శక్తిని మంచిదని చెప్పింది? నాకు ఒక్క చోట ఒక స్థలం చూపించు. 1 సింగిల్ ప్లేస్ దట్ గాడ్ రియల్లీ సపోర్టెడ్ ద పాలిటిక్స్. సింగిల్ ప్లేస్ చూపించాయి లేఖన ప్రకారంగా. రాజకీయ శక్తిని సమర్థించింది ఒక్క స్థలం చూపించు. రాజకీయ శక్తి దేన్ని అన్నాడయ్యా? వాటికన్ సిటీని పట్టుకొని తీసుకొచ్చారంటాడు. అత్యంత భయంకరమైన శక్తి రాజకీయ శక్తి. దానికి నీతి దప్పునుడో పాడుడో. పోనీ అయ్యా నేను మాట చెప్పిన స్త్రీలే కాదు, పురుషులు కూడా మిమ్మల్ని అడుగుతారు, మీరు ఓట్లు వేశారుగా? ఎవరికి వేశారు? పేర్లు చెప్పాల్సి అక్కర్లేదు. ఎవరికి వేశారంటే మరి అది గుర్తులు చెప్పారు. నేను అడిగేది, ప్రభు దగ్గర విచారణ చేసి ప్రభు చెప్పినోడికి వేసావా? లేకపోతే ఇజ్రాయేలుడు కదా, లోకంలో ఉన్నటువంటి అనేకులకి రాజులు ఎలా ఉన్నారు, మాకు రాజు కావాలని చెప్పి వాళ్ళు ఓట్లేసంటే ఓట్లేసావా? ఒక పురుషుడు ఓటేయాలన్నా కూడా ప్రభు దగ్గర విచారణ చేసి వేయాలి. ఎందుకంటే ఈ లోకంలో పాలిటిక్స్లోనైనా సరే దేవుడు ఒకరికి అధికారాన్ని ఇచ్చిన, దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి చేస్తాడు. కానీ నేను అనేది ఏంటంటే, ప్రభు ఎవడినైతే ఎన్నుకోవాలనుకుంటా వాడిని నువ్వు ఎన్నుకున్నావా? నా ప్రశ్న మీకు అర్థమైందా? మీతో పురుషులతో మాట్లాడుతున్నా. అయ్యా పురుషులు నన్ను చూడండి, ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఇప్పుడు 5-6 నిలబడ్డారు ఎలక్షన్లో, దానిలో ఎవరో ఒకరికి దేవుడు అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నట్టేగా. ఆమేన్. నేను అనేది ఏంటంటే, ప్రభు ఎవడినైతే అధికారంలో పెట్టాలనుకుంటే వాడిని నువ్వు పట్టుకోగలిగినావా? నీకు తెలుసా? నువ్వు అడిగావా? నువ్వు పొందుకున్నావా? లేకపోతే ప్రభు ఒక్కడిని అనుకుంటే నువ్వు మరొకడికి వేసావేమో, తప్పిదమైందేమో. లేకపోతే స్త్రీలారా, మేము ఓటు వేయడానికి వెళ్ళాం కానీ మేము నోటాకి వేసాము. నువ్వు ఎవరికి వేసామని అడగలే, వాడుకున్నావా అది అడుగుతున్నాడు ఆయన. నాకు తెలుసు తెలితేట్లు ఎట్లుంటే తెలుసు, ఇవన్నీ గుడ్డనక తెలితేట్లు. ఏమంటారు? మేము ఎవరికి వెళ్ళాం, మేము నోటాకి వేసాం. నువ్వు నోటాకి వేసినా, పాయటాకి వేసినా, మొత్తానికి పెటాకులకు వేసినా సరే ఓటకైతే వినియోగించుకున్నావుగా. ద పర్మిటింగ్ ఉమెన్ టు ఓట్. స్త్రీ ఓటు అనుమతించడమే పాపము, శాపము, ఈవిల్ థింగ్, డేంజరస్, మోస్ట్ హారబుల్, డిస్గ్రేస్ థింగ్ అన్నాడు ఆయన. నువ్వు ఎవరికనే నాకు అనవసరం. పురుషులైతే ప్రభు ఎన్నికను బట్టి ఎరిగే ఓటేయాలా, స్త్రీలు ఓటు హక్కునే వాడుకోకూడదు. ఈ వర్తమానంలో ఉండి నేను పరలోక రాజ్యానికి రావాలనుకుంటున్నాను, నాకు శాపాలు వద్దన్న వాళ్ళకే ఈ మాట. మిగిలినందరూ మీరు స్వతంత్రులు పోండి, నేనేమన్నాను, మీతో నాకు సంబంధం లే. ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు కూడా. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే, అమ్మ వీడేంద్ర బాబు స్త్రీల్ని బాగా అసహించుకుంటున్నాడు, స్త్రీలు వెనకబడేస్తున్నాడు, స్త్రీ ప్రపంచం వెనకబడేయాలనుకుంటున్నారు, అంటే స్త్రీలు పురుషులతో సమానం కాదా అని అనుకుంటారు. తల్లి నువ్వు సమానమే, నువ్వు నీ పురుషు కంటే నీకే ఎక్కువ, నీకే భుజబలం తొడబలం అని నీకే ఎక్కువ. నేను చెప్పేది కేవలము శాపాలు వద్దనుకొని పరలోక రాజ్యానికి వర్తమానం కూడా రావాలనుకున్న నా సహోదరులకు చెప్తున్నాను నేను ఈ మాట. మీ తలతో నాకు అవసరం, నేను పట్టించుకోను కూడా. బయట ఎవరు వేసుకుంటే గాడ్ బ్లెస్ యూ అని చెప్తాను, అంతకుమించి నేనేమంటా, నాకెందుకు, నాకు అనవసరం. నేను ఎవరినంటే నాతో పాటు రావాల్సిన ఆ మంద గురించి చెప్తున్నాను నేను. ఆ మంద ఈ స్వరాన్ని వింటది, ఆ మంద ఈ స్వరాన్ని పాటిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. క్షమాభిక్ష కోసం ఎదురు చూడాలగా.
తప్పుదం చేశాక శాపం చేశాక కానీ నీకు విషయం చెప్పనా, అయ్యయ్యో మీకు మాట చెప్పాలరా తల్లి, నీకు మాట చెప్పాలా, నేను ఎందుకు ఈ వర్తమానం ఏ స్త్రీ అయినా సరే ఓటేసే ముందు నన్ను అడగాలి ఒక మాట, లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభు యొక్క ప్రవక్త చెప్తాడు. చూడండి ఒక మాట చూడండి, ఇక్కడ 55 కాదు 61 కాదురా తల్లి, 61-0319 తీయండి. 61-0319 61-03. ఇది ఒక్క మాట చదువుకొని ముగించింది, ఆ సమయం దాటిపోతుంది. ఇక్కడ చెప్పడానికి అనేకమైన విషయాలు, వందల విషయాలు ఉన్నాయి. 61-0319 దానిలో 66వ పేర ఒక్క మాట చెప్పుకొని ముగించేద్దాం. 2 విషయాలు చూపించాయి ఈరోజు మీకు. ఒకటి, దూతను చేర్చుకోకపోయినా, దూత యొక్క వర్తమానం చేర్చుకోకపోయినా దేశం శపించబడుతుంది, మలాకి 4వ అధ్యాయం ప్రకారంగా. ఎస్ఆర్ఓ. 2, స్త్రీ తన ఓటు హక్కును వినియోగించుకున్నా సరే ఆ దేశము, ఆ ప్రాంతము, ఆ గృహము శాపమే. చదవండి. ఒక దినమున స్త్రీని ఆరాధించేటువంటి ఒక దినం రాబోతా ఉన్నది. అమెరికా దేశంలో స్త్రీని ఆరాధించే ఒక కాలం రాబోతున్నది. చదువు. ఆమె మేరీ. 1933లో అని చెప్పాలనుకున్నది. 1933లో 7 దర్శనాలు చూశాను. 6 దర్శనాల గురించి చెప్తా ఉన్నాడు ఆయన. నేను పేపర్ మీద రాసుకున్నా ఆ సమయంలో, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. 7 దర్శనాలు. ఫ్రాంక్లిన్ డి అనేటువంటి ప్రెసిడెంట్, రోజ్వెల్ట్ ప్రపంచ యుద్ధం అంతటికి కారణం అవడానికి ఇతడు కారణం అవుతాడు అని చెప్పి రాశాడు. ప్రపంచం అంతటిని కూడా యుద్ధంలోకి పంపిస్తాడు ఈ యొక్క రూజ్వెల్ట్ అనేటువంటి వ్యక్తి. నువ్వు చదువు పీటర్. నా తల్లి ఒక స్క్వేర్ బ్యాక్ డెమోక్రాట్. తెలుగులో నేను చెప్పినప్పుడు నా తల్లి స్క్వేర్ బ్యాక్ డెమోక్రాట్ అంటే నేను చెప్పా కదా, అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి, డెమోక్రాట్, రిపబ్లిక్ అని. ఎట్లుంటుందంటే వాళ్ళు ఇప్పుడు మన దగ్గర చెప్పాలంటే, అరే ఇడు కట్టర్ కాంగ్రెస్ రా, ఇడు పక్క టీఆర్ఎస్ రా అన్నట్టు సహోదరుడు బ్రహ్మం గారు తన తల్లి గురించి చెప్తేమని, నా తల్లి పక్క డెమోక్రాట్. దాన్ని నేను చెప్పినప్పుడు ఆమె నా వైపు కఠినంగా చూడక తప్పదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ఎట్లా కఠినంగా చూస్తున్నారో, ఆయన అట్లా చెప్తుంటే ఆయన తల్లి కూడా ఆయన అట్ట కఠినంగా చూస్తా ఉంది. తప్పదు, నన్ను చూసినా తప్పదు. మీరు గాడ్ బ్లెస్ యు. అతడు రిపబ్లికన్ లేదా సోషలిస్ట్ లేదా మరి ఎవరైనా నాకు అక్కర్లేదు, ఎవరైనా నాకు అవసరం లేదు. మీరు బీజేపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాకు అవసరమే లేదు. మీరు ఎవరన్నా కానీ ఏమన్నా కానివ్వండి. ఇది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అమ్మా దండం పెడతా, ఒక్క మాట చూడండి. నేను ఇప్పటిదాకా చెప్పిన వర్తమానం మీద సాధారణంగా తీసుకొతల పడేస్తే కాదు, ఇట్ ఈస్ దస్ సైడ్ ద లార్డ్ మెసేజ్. నా మాట వింటున్నావా అంటే ఇది తప్పిపోదు, ఇది తప్పదు. ఇది నేను ఇంతవరకు చెప్పిన వర్తమానాలు అట్లాంటిది కాదు. ఇది ఈ వర్తమాన స్త్రీ ఓటు వేయకుండా ఉండడం అనే విషయం కూడా చెప్తుందని. దస్ సైడ్ ద లార్డ్, దస్ సైడ్ ద లార్డ్, దాని శక్తి తెలుసా నీకు? తప్పదు. అది ఎట్లా తప్పించుకుంటా నాకు తెలియలేదు. నువ్వు ఇప్పుడు బతికింది నాకు అర్థం కావడంలే. ఓ వర్తమాన స్త్రీ, ఇట్ ఈస్ దస్ సైడ్ ద లార్డ్. వారు ఇలాగు చేయుచు స్త్రీలను ఓటు చేయడానికి అనుమతిస్తున్నారు. ఇవన్నీ దస్ సైడ్ ద లార్డ్ లో మాటలు. ఏమంటున్నాడు ఆయన? స్త్రీ ఓటు వేయడానికి అనుమతించబడింది. అది వారు చేయక ఈ దేశము ఎన్నడూ చేయని అతి హేయమైన కారణం ఇది. దానికి ఒక దినమున వారు వెల చెల్లించుదురు అని చెప్పాను. ఆగండి, ఒక దినాన్న ఇంగ్లీష్లో తెలుసా, దే విల్ పే ఫర్ ఇట్ వన్ డే. దస్ సైడ్ ద లార్డ్. ఇప్పుడు కాపులు ఏం చేయగలుగుతాడు? సంఘం ఏం చేయగలుగుతుంది? స్త్రీ ఓటు వేసిన తర్వాత ఒక రోజున దానికి వెల చెల్లించాలా తల్లి? క్షమించబడతావేమో, వెల చెల్లించాలా? ఇట్ ఈస్ దస్ సైడ్ ద లార్డ్. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు కదా. నాకు ఈ మాట వినగానే నాకు భయం కలిగింది. నా సంఘాన్ని నేను కాపాడుకోవాలా? నా వర్తమానం గుండా ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ వర్తమానంలో స్త్రీలు ఎవరైనా సరే
ఇది మొదలుకొని వాళ్ళు కాపాడబడాలి. వాళ్ళు వేల చెల్లించకూడదు, వాళ్ళు తప్పిదాల్లో పడిపోకూడదు. ఇది సాధారణంగా ఒక మనిషి పలికిన మాట కాదు. ఇట్ ఈస్ దస్ సెయిత్ ద లార్డ్. నేను అడుగుతా నీ భర్తని, నేను అడుగుతా నీ తల్లిని, నేను అడుగుతా నీ తండ్రిని, ఈ దస్ సెయిత్ ద లార్డ్ని కొట్టివేయగల సమర్థుడెవడు? ఎవడు కొట్టివేయగలుగుతాడు దీన్ని? ఎవడు ఈ వెల చెల్లించడం నుంచి నేను తప్పించగలుగుతాడు? ఇట్ ఈస్ దస్ సెయిత్ ద లార్డ్. వెల చెల్లించాల్సిందే. ఆర్ యు రెడీ టు పే ద ప్రైస్? వెల చెల్లించడానికి సిద్ధమేనా? నువ్వు సిద్ధంగా ఉన్నా ఉండకపోయినా యెహోవా ఇలాగ సెలవిచ్చేశాడు. నేను చెప్పింది చదివింది కరెక్టేనా? అయ్యా, మీరు విన్నది వర్తమానంలో ఉన్నదే చెప్పానా, కొత్త చెప్పానా? నేను ఏదైనా ఫ్యాబ్రికేట్ చేశానా? ఉన్నదేనా? ఆమేన్ అంటే ఆమేన్ దానికి అంతే. నా ప్రవక్త ద్వారా నా దేవుడు సెలవిచ్చిన మాట, ఇట్ ఈస్ దస్ సెయిత్ ద లార్డ్. నేను యెహోవా ఆశీర్వదించందని నేను ఆశీర్వదించలేను. నేను కాపరినైనను, నాకు ఈ భూలోకంలో కొంత అధికారం అప్పచెప్పబడినప్పటికీ యెహోవా శపించిందని నేను శపించడం తప్ప, యెహోవా ఆశీర్వదించిందని ఆశీర్వదించడం తప్ప భిన్నమైనటువంటి స్వరాలనే పలికిన అక్కడ పనిచేయవు. దేవుడు ఒక వ్యక్తిని కనుక, ఒక కుటుంబాన్ని కనుక, ఒక దేశాన్ని కనుక శపించిన అక్కడికి వెళ్ళి ప్రభువు మిమ్మల్ని దీవించును గాక అని నేనంటే అది నా దగ్గరకు వచ్చి నా దగ్గర నిలిచిపోతుంది ఆశీర్వాదము. కరెక్టేనా? ఏమన్నాడు? ఆ కుటుంబానికి శాంతి సమాధానం కలుగును గాక అన్నప్పుడు అది తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుందిరా రే అన్నాడా లేదా? నేను చేసే పని అదే. అందుకే చెప్తా ఉన్నా, వెల చెల్లించాల్సిందే. భయంకరం. వెల అంటే ఏంటో మీకు ఇదివరకు చెప్పా. క్షమించబడడం వేరు, వెల చెల్లించడం వేరు. క్షమించబడతావు ఎప్పుడు? బహుశా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు గనక దేవుడు నేను క్షమించినట్టుగా నీకు ఏదైనా అనుభూతిని కలిగింపజేశాడా? ధన్యురాలవు, ధన్యుడవు, ధన్యుడివే. ధన్యురాలు స్త్రీలకే ముఖ్యంగా ప్రాముఖ్యంగా వర్తమానం. కానీ అలాంటి పరిస్థితుల్లోకి ఆ స్త్రీని నెట్టిన పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే వారి దుష్టక్రియల్లో మీరు పాలిభాగస్తులే. అంతేనా? వారి దుష్టక్రియలో మీరు పాలిభాగస్తులే. మీరు క్షమించబడతారేమో, వెల ఎట్లా చెల్లిస్తావు తల్లి? ఆ వెలను ఏమడుగుతాడు? ధనాన్ని అడిగితే బాధ లేదు, నేను భయపడ్ను. ప్రాణాన్ని అడిగితే, ఆరోగ్యాన్ని అడిగితే, కుమారులను దావీదు దగ్గర కొట్టిన కుమారుని అడిగితే దాన్ని ఎలాగో భరించగలుగుతాం మనం? దాన్ని ఎలాగో సహించగలుగుతాం మనం? అది మనము పొందుకోగలిగేది కాదు కదా. నాకు ఎలక్షన్ల కొరకు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి ఓట్లు వేస్తున్న చూసి ఒక్కసారి కూర్చోబెట్టుకొని వాడి యొక్క దేశ ప్రేమ మీద పరీక్షించాలనిపిస్తుంది. నీ దేశ ప్రేమ గురించి ప్రశ్న అడుగుతా రారా నువ్వు ఒకసారి రా. నేను అడుగుతుందా నేను కొన్ని క్వశ్చన్లు? దేశం మీద ప్రేమతో పోయినారా? పనికి మళ్ళీ భక్తి కనపరిచేటువంటి ప్రజలు ఒక చోట అధికంగా నేను అక్కడే నివసిస్తాను, ఓటు హక్కు అక్కడికి మార్చుకోవాలా? ఓటు హక్కు మార్చుకోవచ్చు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఇటు అవ్వ కావాలి, బువ్వ కావాలి, దైవత్వం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి. రెండు తలంపుల మధ్య ఎట్టరన్నో తల్లి బతికేది? ఎంతకాలం ఇట్టాగో మీరు ఘోషించి బతుకుతారు? ఇట్స్ అ కర్స్ టు ద నేషన్. ఇట్స్ అ కర్స్. నేను ఇంతవరకు చెప్పిన ఏ మాటల్లో నీకు భయం కలగకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ దస్ సెయిత్ ద లార్డ్. దీనికన్నా భయపడాలను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నీకోసం చేసే ప్రార్థన ఒకటే. ఈ ఆన్లైన్ గుండా వింటున్నటువంటి వర్తమాన స్త్రీలారా, మీరు ఎవరైతే ఓటేశారో మీకోసం నేను చేసే ప్రార్థన ఒకటే. మీ వెల అతి చిన్నగా, అతి తొందరగా, నీకు నొప్పి రాకుండా చెల్లించేటువంటి దిశలోనే ప్రభు నీ పట్ల కనికరం చూపాలని ఆశిస్తా తప్ప ప్రభువు శపించిందని నేను ఆశీర్వదించలేను. అయ్యా, నేను చేస్తున్న సరి ఏందేనా? నేను చేస్తున్న లేఖన ప్రకారమేనా? వాట్ ఎవర్ ద గాడ్ కర్స్ ఐ హ్యావ్ టు కర్స్, వాట్ ఎవర్ ద గాడ్ బ్లెస్సెస్ ఐ హ్యావ్ టు బ్లెస్ దట్. ఎందుకంటే ఆశీర్వాదాలు శాపాలు ఇచ్చే నేను కదా ప్రభు. నేను కేవలం పనున్నే. నేను కోరుకునేది ఒకటే, ప్రభువా దయచేసి వీరి క్షమించు, వీరి వెల వీరికి నొప్పి రాకుండా, బాధ కలగకుండా, అతి చిన్నగా వెళ్ళిపోయేటట్టుగా దయచేసి కృప చూపించు ప్రభువా అని ఆ వెలలో బేరాలాడతాను అంతే. వెల ఎందుకంటే అది యెహోవా సెలవిచ్చుచున్నాడు. దాన్ని ఎవడు తాడలేడు, తీసివేయలేడు. దస్సేదలాడి నేను తీసివేయగల సమర్థుడు నేను కాదు. కానీ లోతు కోసం అబ్రహాం బతిలాడినట్టుగా బతిలాడతాను అంతే. ప్రభువా కొంచెం నొప్పి రాకుండా, చిన్నగా నష్టంతో కొంచెం నష్టమేలోనే పోగొట్టేసి ప్రాణాల వరకు వచ్చేకొద్దు. అనారోగ్యం వేస్తే ఈగాని ప్రభు ప్రాణాల దాకా రాకు. వెల చెల్లించడంలో భారతీయులు ఆడుకోవడం తప్ప కాపరికి నేను చేయగలిగింది. ఎందుకంటే దస్సైదలాడికి విరోధంగా ఎవ్వడు పనిచేయలేడు. నా మాట వింటున్నారా? అయ్యా, 2 విషయాలు చెప్పా.
కానీ ద కర్స్ టు ద నేషన్లో 10 నుంచి 15 విషయాలు ఉన్నాయి. వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కొలది, దేవుడు మనతో మాట్లాడుతున్న కొలది ముందుకు సాగిపోతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. నేను ఎవరికైనా గాయం చేసినట్లు అనిపిస్తే కనుక నేను చెప్పేదాన్ని ఒకటే, నేను నా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడింపజేసిన మాటలే పలికాను తప్ప నా సొంత మాటలు ఏవి చెప్పలే. ఆమేన్. రాని వారికి కూడా ఈ వర్తమానాన్ని షేర్ చేయండి, మోకరింపజేయండి. మోకరించండి, నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, సర్వోన్నతమైన తండ్రి, క్షమించడానికి ప్రభు ఇష్టపడేటువంటి నా ప్రభువా, నీవు దాసైదలాడని పలికిన మాటకు ఈ భూగోళ సర్వ సృష్టిలో మండలములలో ఎవ్వడు విరుద్ధంగా దానికి వెళ్ళగలిగే సమర్థుడు లేడు ప్రభు. మేము అడుగుచున్నదల్లా ఒకటే, దయచేసి ప్రభు క్షమించు. ఆ వెల చెల్లించడంలో అయినా కనికరం మాత్రం చూపు. ప్రాణాల వైపు రాకుండా నీ కోపాగ్రతను నియంత్రించమని అడుగుతా ఉన్నాం నాయన. అది కొద్ది మొత్తంలోనే మేము దెబ్బలు ఆహ్వానిస్తున్నాం, ఎందుకంటే మేము తప్పు చేశాం కాబట్టి ప్రభువ శిక్షలు పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ అది అతి తక్కువలోనే వెళ్ళిపోయినట్లుగా నాయన, ఈ భూలోకపు తండ్రి తన కుమారుడు ఎంత గొప్ప పాపం చేసినా అతను మరణమగునట్టుగా వాడు కొట్టాడు కదా, అదే రీతిగా ప్రభువును కనికరించు. ఈ మధ్యవర్తిత్వ ప్రార్థనను అంగీకరించు ఆయన. కనికరగల ప్రభువా, తెలియక చేసిన ప్రజలు క్షమించు. నువ్వు ఆశీర్వాదాలు ఇవ్వడం అంటే శాపాలకు దూరంగా ఉండుటయే నీ యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదాలు. మాకు సహాయం దయచేయి ప్రభువా. వెల చెల్లించవలసిందే, కానీ నాయన మా కోసం సెలవులో నువ్వు నీ యొక్క రక్తం గుండా మాకు వెల చెల్లించావు కదా, దానిలోని అధిక శాతాన్ని తీసివేసి మేము బుద్ధి తెచ్చుకున్నట్లుగా, మేము మార్పు చెందినట్లుగా చిన్న వేళను మాత్రమే మాకు అప్పచెప్పమని అడుగుతున్నాం, అంతేనాయనా ప్రభు. అంతకు మించి మేము మీ మాటకి ఎన్నడూ కూడా విరోధంగా మేము మాట్లాడలేము నాయన. మా కోసం పంపబడిన వర్తమానం ప్రభు, ఈ ప్రపంచంలో మిగిలిన స్త్రీలు ఏదన్నా చేసుకోవచ్చు కానీ, ఈ నాయన అన్యజనులు ఏమన్నా చేసుకోవచ్చు కానీ, సంఘర్షణ సహోదరులు ఏమన్నా చేసుకోవచ్చు కానీ, మా కోసం పంపబడే వర్తమానాన్ని మేము తృణీకరించలేము నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభు. మా దోషభరితమైన మా జీవితాలు మీరు మన్నించండి ప్రభు. నాయన నిజంగానే అవ్వ ఆ రోజున ఎలాగున సాతాను పట్ల మాట్లాడిన ప్రతి మాటకు తను కొత్తదైన పుంతలు తొక్కి కొత్త కొత్త కారణాలు ఎట్లా వెతికిందో మేము అట్లాగే వెతికాము నాయన. తినొద్దంటే తాగొచ్చా అని అడిగినట్టుగానే, అయ్యో ప్రభువా, నీ ప్రియమైన ప్రజలు నాయన, వీరి కోసం నువ్వు రక్తాన్ని ఖర్చావు నాయన. వీరిని బట్టి కాదు కానీ నీ నామ ఘనతార్థమును బట్టి నువ్వు ఇంకా రక్షకుడు అయి ఉన్నావన్న మాటను బట్టి మేము ఈ యొక్క ఆరాధన ఆరంభంలో నిరంతరమును నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి ఆ కీర్తిని బట్టి ఈ రోజున కూడా మమ్మల్ని క్షమించు ప్రభు. కనికరం చూపండి, ఆశీర్వదించండి. మాట్లాడినటువంటి మాటల్ని, వేయబడిన ప్రతి విత్తనమును నీ ప్రియమైన ప్రజలు పొందుకునేలాగా కృప చూపించు నాయన. తెలియక చేసిన దినములు వేరు, తెలిసి చేసినప్పుడు కూడా ప్రభు ఈ వెలలో దయచేసి ప్రభు బేరాలు ఆడుతూ ఉన్నాం నాయన. అబ్రహాం ఆడినట్టే ఆడుతున్నాం ప్రభు. మేము బేరాలు ఆడటకైనా మా దగ్గర శక్తి చాలలేదు, ధైర్యం చాలట్లేదు, కానీ మేము అబ్రహాం సంతానం కనుక అబ్రహాము చేసిన అదే కార్యాన్ని మేము చేస్తూ ఉన్నాం నాయన. దయచేసి ప్రభు ఆ యొక్క సమస్యల్లో నుంచి ప్రభు, ఆ సొదొమ గుమరాలో నుంచి ప్రభు లోతును కాపాడినట్టుగానే మేము చెల్లించవలసిన గొప్పదైన వెలలో నుంచి ఆ ప్రాణములను మీరు కాపాడండి ప్రభు. కూర్చో. ఆతిథ్యం ఇచ్చిన గృహాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ గృహాన్ని కూడా క్షమించండి. ఈ గృహంలో దొరికే ప్రతి తప్పిదమును కూడా మీరు మన్నించండి ప్రభు. ఇక్కడ నాయన సమస్తాలు కూడా తోడుగా ఉండము నాయన. మీరు సెలవిచ్చిన రీతిగానే ఈ కుటుంబానికి శాంతియు సమాధానము కలుగును గాక. ఈ కుటుంబంలో సమాధానకర్తలు ఉందురు గాక. ఈ కుటుంబాన్ని బలపరచండి, స్థిరపరచండి. వ్యక్తిగతంగా వీరితో మీరు మాట్లాడమని ఆయన నువ్వు సమకూర్చిన నీ ప్రియమైన ప్రజలను బట్టి నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తంలో కూడా తోడుగొని కృప చూపించమని ఆయన నీపైన మాత్రమే ఆనుకొని జీవిస్తున్న ప్రజలను గనక మన్నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడి మనల్ని దీవించును గాక.